ఏం బ్రో అసలు ఈ లిపర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు లైఫ్లోకి? ఎందుకు వచ్చాగానో ఏమో నాకు తెలియదు. ఫేమ్ వస్తుంది, అవును మనం కూడా పాపులర్ అవుతాం. అవును బట్ అక్కడ నుంచి ఈ వైల్డ్ లైఫ్ జర్నీ అన్నది కంప్లీట్గా ఆపోజిట్ జర్నీ. సో అది ఎక్కడ మీ లైఫ్లోకి వచ్చింది వైల్డ్ లైఫ్? బేసిక్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లోకల్ ఆంధ్రప్రదేశ్. నేను సత్సాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. టు ఫాలో లాట్ ఆఫ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్స్ దట్ టైం. ఓకే. నేను చాలా వరకు మ్యాగజైన్స్ కానీ అవన్నీ ఫాలో అయ్యేవాడిని. దెన్ వై కాంట్ ఐ గివ్ ఎ ట్రై ఫర్ అలాంటి లేదు బట్ ఐ సీన్ leopards dying in front of me. అంటే ఎలా? I couldn't digest till now, but because I was there in the premises. బ్రో Hi Sai. థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు ఈ పాడ్కాస్ట్ కోసం. పర్లేదు. సో ఈ టైమ్స్లో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్లో కూర్చున్నాము. ఫస్ట్ టైం ఈ రికార్డ్ చేయడం కూడా ఎర్లీ అవర్స్లో. సో ఫ్రెష్గా ఉందా? చాలా బాగా ఫ్రెష్గా ఉంది. బట్ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే ఐ వుడ్ సే థ్యాంక్స్ టు, బికాస్ ఈ టైమింగ్లో నాకు ఫ్యూజిబిలిటీ ఉన్నప్పుడు నువ్వు కూడా నాకు కోఆర్డినేట్ చేసి ఈ టైంకి ఓకే అన్నప్పుడు థ్యాంక్స్ యాక్చువల్లీ. ఆల్వేస్ వెల్కమ్. సో ఏం బ్రో అసలు సంగతులు? ఎప్పుడో మనం ఆల్మోస్ట్ 1 year 2 years బ్యాక్ ఎప్పుడో ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడుకున్నట్టున్నాం. నిన్న మొన్న లైక్ ఫ్యూ డేస్ బ్యాకే మీకు మెసేజ్ పెట్టా కదా, లైక్ ఎక్కడ ఉన్నారు బ్రో, ఏంటి సెకండ్ సీజన్ చేస్తున్నాను ఏంటి? అవునవును. లైక్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది నువ్వు చెప్పిన తర్వాత. వై కాంట్ ఐ అన్నట్టు అనిపించింది. సో ఏం బ్రో అసలు ఈ లిపర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు లైఫ్లోకి? అంటే టైగర్ మీద అందరికి ఇంట్రెస్ట్ కదా బేసికల్గా. బిగ్ క్యాట్స్ అనగానే అందరూ పిచ్చి అయిపోతారు టైగర్స్ అనగానే. లిపర్డ్స్ని అంత పాపం పట్టించుకోరు, అండర్ రేటెడ్ చేస్తారు దాన్ని. అసలు మీకు మాట్లాడదాం లిపర్డ్ గురించి, మీ జర్నీ అంతా మాట్లాడదాం. బట్ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అదంతా ఒకసారి. సో ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లోకల్ ఆంధ్రప్రదేశ్. నేను సత్సాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సో ఇట్స్ నియర్ టు అనంతపూర్ డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో స్కూలింగ్ అంతా అక్కడ. సో కాలేజ్ నియర్ టు తమిళనాడు బార్డర్. ఓకే. సో దెన్ అగైన్ ఐటీ టు బెంగళూరు. సో అలా జరుగుతుంది లైఫ్ ప్రస్తుతానికి. ఇప్పుడు అలా ఇలా కాకుండా బ్యాలెన్స్డ్గా. ఓకే. సో నేను ఫస్ట్ మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు అప్పుడే ఒక పాడ్కాస్ట్ లాగా నాకు తెలిసినంత వరకు ఒక 40 minutes 1 hour మాట్లాడుకున్నాను. 40 minutes మాట్లాడు ఈజీగా ఈజీగా. సో నేను అప్పుడే అన్నా, ఏం లేదు బ్రో, ఇదే పాడ్కాస్ట్, ఇదే మన స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటే పాడ్కాస్ట్ అయిపోతుంది. అవునవును. సో ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి. సో ఏం బ్రో అంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఫోటోగ్రఫీ అన్నది మీ లైఫ్లో ఇనీషియల్ డేస్ నుంచి ఉంది. అవును. మీ ఫ్యామిలీలో కానీ అదంతా కూడా. అవును. సో అసలు ఆ ఫోటోగ్రఫీ మీ ఇంట్లో ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అది మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చింది? లైక్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఫాదర్ చాలా ట్రావెల్ చేసేవాడు. లైక్ వెన్ ఎవర్ యూ వాంట్ టు గో ఫర్ ఎ ట్రిప్, లైక్ తను కూడా మమ్మల్ని పిలుచుకొని వెళ్ళాడు అనమాట. నాకు 2 brothers యాక్చువల్లీ, దట్ ట్విన్స్. ఓకే. సో మా మదర్, నేను, మా బ్రదర్స్, మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా ఒక ట్రిప్ ఖచ్చితంగా ఒక సమ్మర్ హాలిడేస్ అనే వరకు వెయిట్ చేసేది లేదు. ఫర్ ఎవ్రీ 3 months లైక్ యూస్ టు టేక్ ట్రావెల్ అ లాట్. ఓకే. సో ప్రతి చోటుకి వెళ్ళేటప్పుడు తనతో ఒక కెమెరా ఉండేది, ఫిల్మ్ కెమెరా. లైక్ యూస్ టు క్లిక్ ఎ లాట్ ఆఫ్ పిక్చర్స్. అండ్ మాకు అప్పుడు కెమెరా గురించి అంత తెలిసేది లేదు. ఏదో మా డాడీ తీస్తున్నాడు, ఓకే, తన హ్యాపీనెస్ కోసం అయిపోయినా మళ్ళీ ఆ ఫొటోస్ని కడిగించుకొని తనందుకు తను చూసుకొని చాలా ఎంజాయ్ చేసేవాడు. సో ఇప్పటికీ తన లాకర్లో అదే కెమెరా, అది ఏమైపోయినా కానీ అలాగే పెట్టుకొని మెమరీగా ఉండేది. సో నేను 10+2 అయిపోయిన తర్వాత నాకు ఇంకా బీటెక్ జాయిన్ అయిన తర్వాత నాకు స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఓకే. ఎక్కడో సమ్వేర్ నాకు నేను చేయాల్సింది ఇది కాదనే థాట్లో నాకు ఎప్పుడు ఉండేది. సో స్టడీస్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ మళ్ళీ నేను డల్ స్టూడెంట్ కూడా కాదు. సో బాగా చదివేవాడిని. ఫ్రంట్ బెంచ్ బాగా చదివేవాడిని. బేసిక్గా కాలేజ్ అట్మాస్ఫియర్ వల్ల నేను అలా ట్యూన్ అవ్వాల్సి వచ్చింది నా మైండ్ సెట్ అంతా. ఓకే. సో నేను ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ కాలేజ్ కుప్పం నియర్ టు తమిళనాడు కర్ణాటక బార్డర్. ఓకే.
నేను మా డాడీకి అప్పుడు అడిగా కెమెరా కావాలి నాకు అని. సో ఇది ఉంది తీసుకో, ఫిలిం కెమెరా అప్పుడు 2011లో అప్పుడు మనకి ఏమో వస్తుంది. అవునవును. సో అప్పుడు సైబర్ ఆప్టికల్ జూమ్ కెమెరాస్ వచ్చేది, ఓకే. సోనీ సైబర్ ఆప్టికల్ జూమ్ కెమెరాస్, అది తీసిచ్చాడు నాకు. ఓకే. సో అది నా ఫస్ట్ కెమెరా. సో అప్పుడు ఫోటోగ్రఫీ అంత ఐడియా లేదు నాకు. సో ఓన్లీ వీడియోగ్రఫీ అండ్ ఎడిటింగ్. ఓకే. నాకు ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మీద చాలా పిచ్చి ఉండేది ఫస్ట్ నుంచి. వెన్ ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్. సో నేను 7th డిస్టింక్షన్లో పాస్ అయ్యేటప్పుడు మా డాడీ అప్పట్లోనే పీసీ కొనిచ్చాడు. ఓకే. ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, గేమింగ్ కానీ అది ఇది అని చెప్పేసి. మా ఫాదర్, నేను దాని గేమింగ్ పర్పస్ కోసం కాకుండా ఇలా ఎడిట్ చేయడానికి నేను వాడుకునేవాడిని. ఓకే. అప్పట్లో దొరికే మన సింపుల్ టూల్స్తో ఏదైనా మూవీ తీసుకొని నేను కట్ చేసుకొని ఒక టైలర్ బిట్గా చూసుకొని నేను ఎంజాయ్ చేసేవాడిని. ఓకే. సో అది ఫస్ట్ నుంచి నాకు ఉన్నది. బట్ కెమెరా మీద నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడంటే ఆఫ్టర్ జాయినింగ్ బీటెక్ నాకు కెమెరా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ అది ఫోటోగ్రఫీ కెమెరా కాదు, బట్ స్టిల్ ఐ యూస్ టు క్యాప్చర్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్. ఓకే. ఐ ఎడిట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్ వీడియోస్ కానీ ఏదైనా కానీ. దెన్ లేటర్ ఐ స్టార్టెడ్ ఫిల్మింగ్ షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు చాలా ఫేమస్ అయ్యేది. ఓకే. మీరు చేశారా? అవన్నీ క్రింజ్ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు చూసుకుంటే చాలా నవ్వుతాం మనం. బట్ అప్పటికి అదే మనం అప్పట్లో నాకు ఒక స్క్రిప్ట్ రాసేవాడు లేడు, సో యాక్ట్ చేసేవాడు లేరు. సో అలా ఉండేది. సో దెర్ ఈస్ వన్ సీనియర్ పర్సన్, అంటే నాకంటే మా బ్రాంచ్ లో తన సీనియర్ అండి, మహర్షి అని. ఓకే. హీఈస్ యాక్టర్ నౌ ఇన్ టాలీవుడ్. ఓకే. ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. లైక్ తనతో నేను వర్క్ చేసేవాడిని అప్పుడు. సో నేను ఏదైనా స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ, అప్పట్లో నాకున్న ఐడియాలజీ ప్రకారం నేను స్టోరీస్ బిల్డ్ చేసుకొని నేనే షూట్ చేసి నేను ఎడిట్ చేసుకొని నేను షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేసేవాడిని. యాన్యువల్, ప్రతి ఇయర్కి యాన్యువల్ కాలేజ్లో ఒక ఈవెంట్ ఉండేది. అవునవును. ఫెస్ట్లో షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఉండేది. ఓకే. సో ప్రతి ఇయర్ నేను సబ్మిట్ చేసేవాడిని. ప్రతి ఇయర్ ఓకే, నేను తీసినంతలో నాకుండే ఐడియాలజీలు అప్పట్లో. సో దే ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు చూసుకుంటే నేను నవ్వుకుంటా, నేనే చేసిందని. నేను ఐ వాజ్ డిలీటెడ్ ఎవ్రీథింగ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. ఓకే. అంటే ఇప్పుడు కమర్షియల్, అదంతా కమర్షియల్ సైడ్ వెళ్తుంది అందరికి. అందులో కొంచెం కష్టపడితే టైం పట్టినా కూడా అందులో మనీ కూడా చూసే ఛాన్స్ ఉంది, ఫేమ్ వస్తుంది, మనం కూడా పాపులర్ అవుతాం. బట్ అక్కడ నుంచి ఈ వైల్డ్ లైఫ్ జర్నీ అన్నది కంప్లీట్ గా ఆపోజిట్ జర్నీ. ఎందుకంటే అది కమర్షియల్ పార్ట్ ఉంటుంది, ఇందులో అంత కమర్షియాలిటీ ఉండదు వైల్డ్ లైఫ్ లో. సో అది ఎక్కడ మీ లైఫ్ లోకి వచ్చింది వైల్డ్ లైఫ్? అది ఎలా అంటే, నా 4th సెమిస్టర్ అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ 23 సప్లీస్ ఉన్నాను. ఓకే. సో నాకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మెకానికల్. ఓకే. మెక్. సో రాయల్ మెక్. సో అప్పుడు ఏమైందంటే నాకంటూ ఒక ఐడియా వచ్చింది. సో ఐ వాజ్ నాట్ గుడ్ అట్ దిస్ బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది. సో ఐ టోల్డ్ టు మై ఫాదర్, నాకు వద్దు బీటెక్ ఇది, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. లైక్ ఐ వాంట్ టు జాయిన్ యాజ్ అ సినిమాటోగ్రఫర్, యాజ్ ఎడిటర్ కోర్స్ ఇన్ అ బెస్ట్ కాలేజ్. అప్పట్లో 2015 ఆ టైం. ఓకే. సో ఓకే, వీటికి ఇంట్రెస్ట్ ఉందని కదా మా డాడీ అడిగేవాడు కొద్దిగా ఎంక్వైరీస్. అన్నపూర్ణ స్టూడియోస్లో దే వర్ అబౌట్ టు చార్జ్ 13 lakhs per academic. సో మా ఫాదర్ ఏం చెప్పాడంటే, వాట్ ఎవర్ యూ డూ, యూ నీడ్ ఎ డిగ్రీ సర్టిఫికేట్ ఫస్ట్, దెన్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ లైక్, యూ డూ ఫర్ యువర్ విష్. ముందు బీటెక్ చేసి తర్వాత ఏమైనా చేసుకోని చెప్పాడు. సో నాకు ఈ ఆఫర్ పెట్టాడు. సరేలే, ఇంకా నాకు సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి కదా అని చెప్పేసి ఐ యూస్ టు స్టడీ లాట్. ఐ క్లియర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ 1 semester ఇన్ కాలేజ్. ఓకే. ఆ 23. ఓకే. ఐ గాట్ డిగ్రీ. ఏదో మూవీలో చెప్పినట్టు జరుగుతున్నట్టుంది. ఐ గాట్ క్లియర్డ్. ఐ ఫోకస్ దట్ టైమ్ వెరీ మచ్. ఓకే. దెన్ వాళ్ళు నన్ను ఫుల్ చేశారు. సో డిగ్రీ వచ్చేసింది కదా, దెన్ వై కాంట్ యూ ట్రై ఫర్ ఎ జాబ్? ట్రాప్ లో పడ్డా యాక్చువల్లీ. వాట్ యూ బిలీవ్ ఇన్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. అవునవునవును. సో బికాస్ దే హ్యావ్ దేర్ ఇన్సెక్యూరిటీస్ కదా. సో వాళ్ళు మన మంచి కోసం చేస్తారు, బట్ అట్ ద టైమ్, అట్ ద స్టేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. అండర్స్టాండ్. అవును. సో అప్పుడు నేను ఒక 1 year గ్యాప్ తీసుకొని నేను ఇచ్చిన మనీ అంతా వేస్ట్ చేస్తూ, సో మా మమ్మీకి ఒక రియలైజేషన్ వచ్చింది. సో వీడికి నేను మనీ ఇస్తే వీడి ఏమి బాగుపడ్డు. సో ఐ వాంట్ టు స్టాప్ గివింగ్ మనీ, హీ హ్యాస్ టు లివ్ హిస్ లైఫ్ ఆన్ హిస్ ఓన్ అన్నప్పుడు మా మదర్ చెప్పింది, వెళ్ళి జాబ్ చేయండి. సో అదే 2016 ఆ టైంలో నాకు ప్రతి మంత్ పాకెట్ మనీ నాకు ఐ యూస్ టు గెట్ ఫ్రమ్ మై మామ్. ఓకే. అంటే మా అమ్మ నుంచి. అది ఎలా చెప్పాలంటే, ఒక 2 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పాకెట్ మనీ అది. ఓకే. జస్ట్ ఇమాజిన్ ఫర్ అంత పాకెట్ మనీ. యాజ్ అ యంగ్ కిడ్, ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్.
ఐ యూస్ టు స్పెండ్ లైక్ ఎ వాటర్. ఓకే. ఫ్రెండ్స్ కానీ అది ఇది అని చెప్పేసి అది ఇది వేస్ట్ చేసాం చాలా వరకు. మా మదర్కి అది ఎలా తెలిసింది. దెన్ షీ గాట్ రియలైజ్ ఓకే ఐఎమ్ స్పాయిలింగ్ హిమ్ అని చెప్పేసి మా మదర్ స్టాప్ చేసింది. తర్వాత మళ్ళీ జాబ్ అంటూ యూటర్న్ తీసా. అక్కడ ఒక 1 year చేసి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో చేశాను ఫస్ట్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్ ఓకే. దాని మీద చేశారా? చేసా. దాని తర్వాత మళ్ళీ SAP ABAP మాడ్యూల్లో ఒక 6 months చేసా. ఓకే. స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ ఇట్ బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అండ్ నాట్ సాటిస్ఫాక్టరీ లేదు నాకు చేసే జాబ్ మీద. ఓకే. దెన్ అగైన్ కేమ్ బ్యాక్ టు హోమ్ అగైన్ 1 year I was sitting at home. అంత నేను ఏం చేయాలో నాకు తెలియదు. I was just like గుడ్ ఫర్ నథింగ్ లేజీ అన్నట్టు ఉండేవాడిని నేను. ఓకే. సో ఏదో ఒకటి చెయ్యి అంటే నేను దెన్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ ఫోటోగ్రఫీ జాబ్స్. ఓకే. అప్పుడు సో దెన్ ఐ వాంట్ టు డూ సమ్ కోర్స్ అట్లీస్ట్ నాట్ సినిమాటోగ్రఫీ నాట్ ఎడిటింగ్ దెన్ ఫోటోగ్రఫీ ఇస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ బికాస్ ఐ లైక్ ద కెమెరా వర్క్. ఓకే. ఐ యూస్ టు ఫాలో లాట్ ఆఫ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్స్ దట్ టైమ్. ఓకే. నేను చాలా వరకు మ్యాగజైన్స్ కానీ అవన్నీ ఫాలో అయ్యేవాడిని. దెన్ వై కాంట్ ఐ గివ్ ఎ ట్రై ఫర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. దెన్ ఐ డిడ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఇన్ JD ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బెంగళూరులో. ఓకే. అది ఒక 1.5 year 2 years చేశా. దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ ఫస్ట్. ఓకే. దెన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బాగా వెళ్ళేది లైఫ్లో. ఐ యూస్ టు ఎర్న్ per day like 8,000 per hour. Okay. There was days like that. Okay. Initially. Then slowly ఏమైపోయిందంటే too much competition కానీ సో too much awareness అవ్వడం వల్ల నాకు ప్రాజెక్ట్స్ తగ్గిపోయాయి అనిపించింది. ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ అదర్స్ ఆ టైంలో. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే వాంట్ టు అచీవ్ ఇట్. అవునవును. సో ఐ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అప్పుడు. సో దెన్ లేటర్ ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది అనమాట బికాస్ వీ హ్యావ్ జాయిన్ టు ఎర్న్ ద మనీ. అవును. బికాస్ మనీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ అట్ ద స్టేజ్. బికాస్ నీకు కానీ మాకు కానీ పేరెంట్స్ ఏదన్నా సపోర్ట్ ఉంటేనే మనం ఆ టైంలో చేసేవాళ్ళం కదా. అవును. సో దెన్ ఐ బాట్ నికాన్ D850 మా ఫాదర్ ఇచ్చాడు మళ్ళీ సెకండ్ కెమెరా. దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ దేర్. దెన్ ఫర్ అదర్ 2 years నేను కంటిన్యూ చేసా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. Because of I don't see any special interest. Okay. So only money వస్తుంది good అంతా well but I was not satisfied. Okay. Then నేనేమనిపించిందంటే నేను క్యారెక్టర్ ఒకటే మారుతుంది ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ద లైట్ ఎంటైర్ సెటప్ ఇస్ సేమ్, మేకప్ ఆర్టిస్ట్ సేమ్, హెయిర్ స్టైలిస్ట్ ఇస్ సేమ్, డ్రెస్సింగ్ స్టైలిస్ట్ సేమ్, బట్ ఓన్లీ ద క్యారెక్టర్ ఇస్ చేంజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్స్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ స్పెషల్ అనేది నాకు తెలియదు. ఓకే. ఒక లూప్ అయిపోయింది. ఒక లూప్ లో వెళ్తుంది లైఫ్. సో దెన్ గ్రాడ్యువలీ పేమెంట్స్ కానీ తగ్గిపోయారు. దెన్ అగైన్ కేమ్ టు జీరో. ఓకే. మళ్ళీ అగైన్ దెన్ ఐ గాట్ మ్యారీడ్. ఓకే. అంటే మా మదర్కి ఒక మిస్కన్సెప్షన్ ఉండేది. ఎవరైనా ఏదైనా చెప్తే మా మమ్మీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేది. సో నేను నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో బెంగళూరులో. ఓకే. సో నేను వాడితే ఇక్కడ చూసాను ఆ రూమర్స్. యూజువలీ మనకి ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు. బట్ ఆ టైంలో నాకు చాలా హర్ట్ అనిపించేది నా గురించి ఇలా మాట్లాడుతూ. బికాస్ ఐ సపోజ్ టు బి ఇన్ దట్ పర్టికులర్ జోన్ ఉన్నప్పుడు నేను అలాగే బిహేవ్ చేయాలి, అలాగే ఉండాలి, వాళ్ళతో నాకు క్లయింట్స్ రావాలి. సో అది చాలా ట్రిగర్ జాబ్ అంతే. సో బట్ అది బయట వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు. ఇన్నర్ డీప్ గా మనకు తెలుస్తుంది మన లిమిట్స్ ఏంటి ఏందనేది. దెన్ మా మదర్ చాలా బాధపడేది అప్పుడు. ఇవన్నిటికి కాదు ఏదో ముడేయాలి. అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు కూడా నాకు జాబ్ లేదు. ఓకే. మ్యారేజ్ అయ్యే టైం. ఓకే. సో వెరీ స్ట్రగుల్ ఫేస్ అప్పుడు. ఇంకా ఇంట్లో స్టక్ అయిపోయాను. మ్యారేజ్ అయిపోయింది. మోర్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ నాట్ ఎర్నింగ్ అట్లీస్ట్ ఒక సింగిల్ రూపీ కూడా లేదు. ఓకే. Then I quit the fashion photographers, again taken break. Okay. And again I started exploring with other perspective of photography. Then I started budding at my backyards. Okay. Then going safaris when I get a టైం. అంటే మనీ ఏదైనా కొద్దిగా మనకు కూడబెట్టిన తర్వాత ఒక సర్టెన్ మనీ వచ్చినప్పుడు ఓకే వీ కెన్ గో ఫర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. అప్పుడు నేను నా ఫ్రెండ్ సుకుమార్ అని ఒక అబ్బాయి ఉండే. ఓకే. సో వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. హీ ఈజ్ ఆల్సో అబ్సెస్డ్ విత్ ద ఫోటోగ్రఫీ అండ్ ఆల్. సో మాకు ఆ బాండ్ బాగా ఏర్పడింది. ఫోటోగ్రఫీ చాలా డిస్కస్ చేసేవాళ్ళు. ఫాదర్ తో ట్రిప్స్ కి వెళ్ళేవారు అని చెప్పారు కదా, అప్పుడు కూడా వైల్డ్ లైఫ్ ట్రిప్స్ కి వెళ్ళేవారా లేకపోతే ఓన్లీ ఈ పర్టికులర్
రీజనల్ ట్రిప్స్ అంటే టెంపుల్స్ కానీ టెంపుల్స్ లేకపోతే హిస్టారికల్ ప్లేసెస్ కానీ యూస్ టు ఫోటోగ్రాఫ్ హిస్టారికల్ ప్లేసెస్ ఆల్సో వెల్ లైక్. ఓకే. బట్ అప్పుడు నాకు తెలియదు మా ఫాదర్ ఇలా చేస్తుండు, మా ఫాదర్కి ఇంత ఇంట్రెస్ట్ ఉంది అనేది. అంటే ఈ బర్డింగ్ అన్నది అంటే ఎక్కడో చోట ఉంటది కదా స్టార్టింగ్ పాయింట్ అన్నది. అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చి ఈ పర్టికులర్ పాయింట్ లో వైల్డ్ లైఫ్ బర్డింగ్ స్టార్ట్ చేశారు లేకపోతే ర్యాండమ్ గా అప్పుడు ర్యాండమ్ గా కాదు, నేను డిప్లొమా చేసేటప్పుడు మా మెంటర్ వచ్చి కిషోర్ రామచంద్రన్. ఓకే ఈజ్ వెరీ క్లోజ్ టు కుంబ్లే. ఓకే ఓకే కుంబ్లే ఆల్సో ఈజ్ వెరీ గ్రేట్ ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ. So he used to tell about the Kumble, about the wildlife stories and all. ఓకే. That's made me to inspire to think another perspective of photography. సో ఇంకో టర్న్ తీసుకోవడానికి నాకు ఒక ఐడియాలజీ వచ్చింది అప్పుడు. ఓకే, వై కాంట్ ఐ డూ ఇట్ అని అన్నప్పుడు సో ఐ స్టార్టెడ్ సి ఎవ్రీ బెస్ట్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ అమేచర్ ఫోటోగ్రాఫర్ స్టార్ట్స్ విత్ బర్డింగ్. బర్డింగ్ ఎందుకంటే మన చుట్టూరు అన్ని అందరికీ ఉంటాయి. మనకు బర్డింగ్ నుంచి నేర్చుకుంటాం సబ్జెక్ట్ అవును. బిహేవియర్ కానీ, హౌ టు ఫోకస్, హౌ టు క్లిక్ ఇన్ ఫస్ట్ ఇంట్రెస్ట్ అక్కడే స్టార్ట్ మంది ఎవరికైనా. ఇట్స్ ట్రూత్ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ. అవునవును. సో నువ్వు ఎంత పెద్ద ఫోటోగ్రాఫర్ అయినా యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ బర్డింగ్ అవునవును. ఆర్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫ్లవర్స్. మన సరౌండింగ్స్ లో సరౌండింగ్స్ లో ఏది అవైలబిలిటీ ఉంటుందో అది పిక్ చేసుకుంటాం. అవును, కరెక్ట్ కదా, అలాగా. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ బందీపూర్ ట్రిప్స్. ఓకే. సో మనీ అంతా అయిపోయేది అప్పుడు. అరే నేను టైగర్ చూడలేదు. 2-3 సఫర్స్ వెళ్ళేవాళ్ళం. అప్పుడు నాకు కార్ లేదు. సో బైక్ లో నేను మా ఫ్రెండ్ వెళ్ళేవాళ్ళం. వర్షం వచ్చినా, చలి ఉన్నా, ఏదున్నా కానీ యూస్ టు స్టార్ట్ ఫ్రమ్ బెంగళూరు అండ్ యూస్ టు గో ఫర్ కంపెనీ బైక్. ఓకే. ఒక ఆన్ రోడ్ ట్రిప్ మాదిరికి వెళ్ళేవాళ్ళం. యూస్ టు కంప్లీట్ ద ట్రిప్ అండ్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ విల్ సీ ద పిక్చర్స్. ఒక ల్యాప్టాప్ లోకి వేసుకొని ఓహో ఇంత ఆనందపడ్డాము అసలుకి. అలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఓకే. నాకు మనీ సరిపోకుండా స్టేజెస్ లో లైక్ ఐ కేమ్ టు వెరీ డౌన్. నేను ఒక లైఫ్ ని చూసిన తర్వాత ఇంకో లైఫ్ చూసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. సో ఇనిషియల్ గా నేను మనీని డీల్ చేసి ఒక నాకు మనీ వాల్యూ అప్పుడు తెలిసేది కాదు. తెలియలేదు. నేను వెరీ డౌన్ అయిపోయాను లైఫ్ లో. ఆ స్టేజ్ లో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. సో ఇఫ్ ఐ సపోర్ట్ దిస్ టైమ్ హీ విల్ కంటిన్యూ డూ సేమ్ థింగ్ అన్నట్టు అనే పర్సెప్షన్ లో వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా చేసింది ఆ టైంలో. నేను లేటర్గా రిలీజ్ ఎందుకురా మా మమ్మీ ఇలా చేస్తుంది, మా ఫాదర్ ఇలా చేస్తుంటారు అనే బిహేవియర్ నేను డైజెస్ట్ చేసుకోలేదు ఆ టైంలో. ఎందుకంటే అప్పటి వరకు అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో వెన్ ఐ కేమ్ టు వెరీ లో దెర్ వాస్ సిచ్యువేషన్ లైక్ ఐ డోంట్ గెట్ ఎ కర్రీ ఫర్ ఎ డే. ఓకే. సో దెన్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ రియల్ కీ పీపుల్ హూ చేంజ్ యువర్ లైఫ్ ఆర్ హూ డెస్ట్రాయ్ లైఫ్ ఆల్సో. నా లైఫ్ని ఇలా ఉండే లైఫ్ని ఇలా మోల్డ్ చేశారు నా ఫ్రెండ్స్. అవును, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటారు అలాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. పాడవడానికైనా బాగుపడడానికి వాళ్ళకి అవును కారణం. సో దట్ టైం లైక్ మాకు నేను ఫైనాన్షియల్ గా హెల్ప్ ఉన్నప్పుడు వాళ్ళు వెల్ సెటిల్ ఇన్ ఐటీ. ఓకే. అప్పుడు వెల్ సెటిల్ అయిపోయారు. సో నేను సుకుమార్ అనేవాడు జస్ట్ వేర్ ఇంకా అదే తాడును పట్టుకొని ఎలాడే వాళ్ళం అనమాట. ఫోటోగ్రఫీ అనేది. దెన్ ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఫ్లాట్స్ లో ఉండేవాడిని. ఫుడ్ వాళ్ళే తెచ్చేవాళ్ళు. కర్రీస్ లేకున్నప్పుడు నేను మా వైఫ్ ఫోన్ చేసి ఫోన్ పే ఎంత అంటుండే. సో ఐ యూస్ టు గో మంత్లీ వన్స్ ఇన్ టు సీ హెర్. ఐ వాజ్ వెరీ ఫార్ అవే బట్ స్టిల్ ఐ వాజ్ డూయింగ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫ్ అట్ ద టైమ్. లైక్ అట్లీస్ట్ ఒక $500 వస్తే చాలు, పెట్రోల్ ఖర్చులు అయిపోయే అట్లా. సో అట్లీస్ట్ 2000 ఏం చేసేవాడు రొటేషన్ కోసం. అలా స్ట్రగల్ అయ్యేవాడిని. సో దెన్ మా ఫ్రెండ్స్ చెప్పారు, సో నువ్వు ఇలా ఉంటే ఇలా కాదు, యూ హ్యావ్ టాలెంట్, యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, వై కాంట్ యూ వర్క్ ఇన్ ఐటీ అన్నట్టు. సో దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అగైన్ వర్కింగ్ ఇన్ ఐటీ. ఓకే. సో చెప్పాను కదా, ఒక షేప్ లో ఉండేవాని ఇంకో షేప్ చేశారు నన్ను మా ఫ్రెండ్స్ ఆ టైంలో. సో అది మర్చిపోకూడదు. సో అది ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను వాళ్ళు నేను. సో ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఇట్. దట్ స్వీట్ మూమెంట్ విచ్ టర్న్ టు డిఫరెంట్ మ్యాన్. సో ఇప్పుడు ఎక్కడ లిపర్డ్ ఎక్కడ వచ్చింది? లిపర్డ్ అనేది ఈ ఐటీ జాబ్ చేస్తూ నేను బర్డింగ్ యాజ్ యూజువల్గా వెళ్ళాను. సో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను యాక్చువల్లీ బర్డింగ్ కోసం అంటూ, ఒక రివర్ ఏరియా కైండ్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళాను. ఎక్కడ మీ ఆఫీస్ ఏరియాలోనా లేకపోతే మీ ఇంటి దగ్గర? లేదు, మై లోకల్ ఏరియాలో. దెన్ కబినీ ఇక్కడంతా వెళ్ళే వాళ్ళం, మనీ అంతా వేస్ట్ చేసే వాళ్ళం అంతా. ఓకే ఫైన్, యాజ్ అ ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ యూ హ్యావ్ టు స్పెండ్ మనీ టు సీ ఎనీ టైగర్ ఆర్ లెపర్డ్ ఇన్ వైల్డ్ లైఫ్ సాంచురీ. అవును, అది అప్పటి వరకు ఉండేది. అవును. కానీ నా వరకు వచ్చే వరకు ఏమైందంటే, నేను బర్డింగ్ యాజ్ యూజువల్గా వెళ్ళేటప్పుడు ఐ యూస్ టు సీ లాట్ ఆఫ్ పగ్ మార్క్స్. అది డాగ్ కాదు, క్యాట్ కాదు, సమ్ సైజ్ ఆఫ్ పగ్ మార్క్. బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ దెర్ ఈస్ అ లెపర్డ్ ఎగ్జిస్ట్ హియర్ అని.
Then I used to call some of the experts. Then I used to take pictures and I send them. ఓకే. Then said there is a leopard, chance of leopard. That's a female leopard actually. ఫీమేల్ leopard కన్ఫర్మ్ చేశారు. ఓకే. అరే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, చాలా మంది ఇక్కడ తిరుగుతుంటారు, ఎవరో ఒక్కరు కూడా చెప్పారు leopard ఉందని చెప్పి. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అక్కడ leopard ఉందనేది. మీ సరౌండింగ్స్ లో ఎక్కడ తెలియదు. ఓకే. దెన్ నాకు ఒక క్యూరియాసిటీ, అసలు ఇది ఉందా లేదా అని. ఉందా లేదా. అప్పుడు ఐ యూస్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్. నేను మార్నింగ్ 5 o'clock లేసేవాడిని. అది ఫస్ట్ లవ్ మీద leopard మీద ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ అనేది క్యూరియాసిటీతో వచ్చింది నాకు. ఓకే. అది ఉందా లేదా కనుక్కోవాలి ఫస్ట్. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దట్ ప్లేస్. ఎవ్రీ 5 o'clock వెళ్ళేవాడిని నేను, అదే ప్లేస్కి వెళ్ళాను. సి నీకు ఎక్కడైతే ఏదైతే కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నీకు ఒక ఇండియన్ పిట్ట ఉంది అనుకో, ఇండియన్ పిట్ట ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు అదే ప్లేస్కి వెళ్ళి సర్చ్ చేస్తావు, నువ్వు యూ డోంట్ ఎక్స్ప్లోర్ అదర్ ప్లేసెస్. అవును. బట్ మనకు తెలియదు అది ఇంకో ప్లేస్ లో కూడా ఉంటుంది. అవును. అరే నీకు ఈ రోజు ఇది కనిపించింది, సో నెక్స్ట్ డే అది ఎక్కడే వస్తుంది అనే పర్సెప్షన్ లో ఉంటావు, నువ్వు అదే ప్లేస్కి వెళ్ళేవాడి. అవును. ఒక్కరోజు నేను అక్కడే వెయిట్ చేసేవాడిని. రోజు ఒక అట్లీస్ట్ మార్నింగ్ 5 o'clock వెళ్ళేసి నేను అక్కడే వెయిట్ చేశాను. అట్లీస్ట్ ఆ కంటిన్యూగా 1 week వెళ్ళాను. ఒక ఫిషర్ మ్యాన్ వచ్చాడు. ఓకే. వచ్చి ఏంటి అబ్బాయి నువ్వు ఇక్కడే రోజు కూర్చుంటున్నావు, ఏంది పరిస్థితి, పిచ్చేమని అయిందా నీకు అని అడిగాడు. లేదు ఇక్కడ ఇట్లా leopard అంటే చిరుతో ఇట్లా తిరుగుతుందని విన్నాను నేను అంటే, ఈడ లేదే నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఫస్ట్ టైం. సెకండ్ వీక్ కూడా అలాగే కంటిన్యూ చేశా. ఓకే. సి he doesn't want to tell about that leopard. తన ఇంటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అలా సెకండ్ వీక్ కూడా వెళ్ళేసరికి వీడెవడో పిచ్చోడు లాగా ఉన్నాడు ఇక్కడ, వీడు ఇలాగే ఉండిపోతాడేమో అని చెప్పేసి తను చెప్పాడు. ఓకే. చూడు చిన్న, ఇది ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది, అప్పుడప్పుడు ఇది ఇలా రివర్ బ్యాంక్ పక్కన నడుచుకుంటూ వెళ్తుంది, సో వెళ్ళి మళ్ళీ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఓకే. దట్ వాస్ అ వెరీ ఫస్ట్ ట్రిగర్ మూమెంట్ దట్ ఐ బిలీవ్ దెర్ ఇస్ ఎ leopard అనేది. ఓకే. కానీ చూడలేదు అప్పటి వరకు. నేను చూడలేదు, ఎవరు చూడలేదు. తను చెప్పేవాడు. తను ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్ గా ఫిషింగ్కి వెళ్ళేవాడు. అవును. అరే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగాను. సో ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అవును. సో ఆ సిచ్యువేషన్ లో నాకు చెప్పాలనిపించలేదు చిన్న అన్నాడు. ఓకే దెన్ ఐ స్టార్టెడ్ బిలీవ్ దెర్ ఇస్ ఎ leopard హియర్. దెన్ హౌ టు ట్రాక్ ఇట్. సో ఇదంతా మీరు ఎక్కువ డెక్కన్ ప్లాట్యూలో సెర్చ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. మీరు మీ ల్యాండ్స్కేప్ కూడా మీరు సరౌండెడ్ బై డెక్కన్ ప్లాట్యూ. అవును, కరెక్ట్. సో ఈ డెక్కన్ ప్లాట్యూలో పర్టికులర్గా లిపర్డ్స్ ని ట్రాక్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ కదా, ఎందుకంటే అంత ట్రేస్ మార్క్స్ దొరకకపోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనం అది లీడ్ చేయలేము ఆ ట్రాక్ ని. సో ఇప్పుడు మీకు లిపర్డ్ పగ్ మార్క్స్ కనిపించినాయి అండ్ యూ గాట్ క్యూరియస్. నవ్వు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అది ఇంకేమవుతుంది అంటే ఒక అడ్రినలిన్ ఇస్తుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు నేను అనుకున్నది ఏదో ఇక్కడ ఉంది, కానీ మనకు తెలియని ఫస్ట్ తెలియని ఏదో అక్కడ ఉంది, కన్ఫర్మేషన్. సో ఇప్పుడు అది చూడాలని క్యూరియాసిటీ కూడా ఉంది నాకు. సో ఆ ట్రేసింగ్ ఎలా జరిగింది, ఆ స్టోరీ ఏంటి? సో అలా నేను 1 month వెళ్ళా. మా మమ్మీ అనేది వీడేం పిచ్చోడా, వీడు రోజు పొద్దున్న లేస్తాడు అంటే మా మమ్మీకి తెలియదు నేను leopard కోసం వెళ్తున్నాను. నేను నార్మల్గా యూజువల్గా బడ్డింగ్ కోసం వెళ్తున్నాను అని మా మమ్మీ అనుకునేది. అప్పుడు నేను 150 to 600 కెమెరా లెన్స్ ఉంది నా దగ్గర. లైక్ వెళ్ళేవాడిని తీసుకొని చూసేవాడిని, మా మమ్మీకి ఏదో ఒకటి చూపించేవాడిని, తీసాను అంటే పోరా అనేది. ఈ పిచ్చుకలు తీసేదానికైనా వెళ్ళేది, అంత దూరం పెట్రోల్ వేసుకొని వెళ్ళేవాడు అని వేసి అలా వెళ్తూ నాకు దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ లోకల్ ఇన్ఫర్మేషన్. ఐ స్టార్టెడ్ డిగింగ్ లోకల్ ఇన్ఫర్మేషన్. అక్కడ కూడా నాకు పెద్దగా ఏం దొరకలేదు. లేదు నేను చూడలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు అని చెప్పేవాళ్ళు. దెన్ నాకు అనిపించేది దెర్ ఈస్ leopard ఎక్కడ ఉంటుంది మోస్ట్లీ, వెదర్ ఇట్స్ ఆన్ అ ట్రీ ఆర్ కేవ్స్. మనకు తెలిసినంత వరకు ట్రీస్ వరకే చూసాం leopards. నేను వినింది, నేను చూసింది అయితే నేను ఎప్పుడు ట్రీస్ మీద చూసేవాడిని, లేదా బుషెస్ లో కానీ స్క్రబ్స్ లో ఉండేదని. ఫారెస్ట్ లో నేను నాకుండే నాలెడ్జ్ అప్పుడు కబిని కానీ బందీపూర్ భద్రా వెళ్ళినప్పుడు ఐ యూజ్డ్ టు సీ leopard ఆన్ అ ట్రీ. అది ఐకానిక్ మూమెంట్స్ అవి. సో ఇది ఎక్కడ ఉంటుంది అని క్యూరియాసిటీ అక్కడ నాకు స్టార్ట్ అయింది. సో దెన్ ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. నేను ఒక ప్లేస్కి వచ్చి ఆగా, అది ఎందుకు వచ్చి ఆగానో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ leopard చూసిన ప్లేస్ లో చూసిన ప్లేస్ కదా, ఇట్ వాజ్ అవే ఫర్ 25 kilometers. అంటే మీరు ఆ leopard అక్కడ ఉందని సెర్చ్ చేస్తున్నారా? ఆ ఏరియా మొత్తం సెర్చ్ చేసేటప్పుడు ఐ గాట్ స్టాప్ వన్ ప్లేస్. దట్ ప్లేస్ గాట్ చేంజ్డ్ మై లైఫ్ నౌ.
సో అది ఎందుకు వచ్చాగానో నాకు తెలీదు. ఐ గాట్ స్టాప్ దేర్. ఓకే. యాజ్ యూజువల్గా నేను వెళ్ళేవాడిని, వెతికేవాడిని, నాకు ట్రేస్ మార్క్స్ ఎక్కడ దొరికేది కాదు. బికాస్ పగ్ మార్క్స్ అనేది అన్ఐడెంటిఫైడ్ యాక్చువల్లీ. అవును. దెర్ ఇస్ హార్డ్ సర్ఫేస్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ. యు డు నాట్ ఫైండ్ ఎనీ లెపర్డ్ పగ్ మార్క్స్. ఎనీ ట్రేస్ ఇఫ్ అన్లెస్ ఇట్ ట్రైన్డ్ హెవీ, then you used to see the pug mark because of their weight. Otherwise there నేను ప్రతిసారి డాగ్ పగ్ మార్క్స్ తీసుకెళ్ళి ఇది లెపర్డ్ అని అడిగేవాడు నేను. ఓకే. వాడు అనుకునేవాడు నాకు చెప్పినవాడు ఇది ఫీమేల్ లెపర్డ్ అని. అరే వీడికి ఏం పిచ్చెక్కేసింది, వీడు ప్రతిదీ కుక్క తీసుకొచ్చి లెపర్డ్ అంటున్నాడు. సో ఇప్పుడు మీరు ఆ డాగ్ ది లిపర్డ్ ది టాపిక్ వచ్చింది కాబట్టి బేసికల్గా ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు పగ్ మార్క్స్ ది, డాగ్ ది అండ్ లిపర్డ్? ఎలా అంటే ఎప్పుడే కానీ లెపర్డ్ పగ్ మార్క్స్ దెర్ విల్ బి నో క్లాస్. సో దాని ఎంత వెయిట్ అయినా కానీ, సో యూ విల్ సీ ద రౌండ్ సాఫ్ట్ ఏమంటారు ఈ పంజా అనేది పడుతుంది. సో అదర్ దాన్ లెపర్డ్ డాగ్స్ కానీ ద నేల్స్ అనేది ఎప్పుడు పడుతుంది పగ్ మార్క్లు. ఓకే. సో ఎప్పుడు మనకి నేల్స్ చూస్తామంటే ఆన్ బేసిస్ ఆఫ్ హంటింగ్. ఓకే. మన క్లాస్ ఎప్పుడైతే చూస్తాము హంటింగ్ అప్పుడు మాత్రమే లెపర్డ్ యూజ్ చేస్తుంది క్లాస్. మిగతా టైంలో నీకు లెపర్డ్ ఊరికే క్లాస్ ఉండవు, ఓపెన్ చేయవు. దెర్ విల్ బి రౌండ్ సాఫ్ట్ ఫింగర్స్ యాక్చువల్లీ, టోస్. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లెపర్డ్ అండ్ డాగ్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆల్సో ఇట్ విల్ బి డిఫరెంట్ బికాస్ డాగ్ ఫుట్ ప్రింట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సో హారిజెంటల్ గా ఉంటుంది. సో లెపర్డ్ ఎప్పుడు విడ్త్గా ఉంటుంది కొద్దిగా. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ యాక్చువల్లీ టు ట్రేస్ అవుట్ ద డాగ్ ఆర్ లెపర్డ్ అనేది. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ పగ్ మార్క్ చూసారు కదా, సో ఆ ఫస్ట్ పగ్ మార్క్ చూసినప్పటి నుంచి మీ ఫస్ట్ లిపర్డ్ సైటింగ్ ఆ ఏరియాలో జరగడానికి హౌ లాంగ్ ఇట్ టేక్? 1 year. 1 year పట్టింది. 1 year. సో ఆ 1 year అసలు లిపర్డ్ చూడలేదు? లేదు. ఆన్ అండ్ ఆఫ్ పగ్ మార్క్స్, స్కాట్ అలాంటివి అస్సలు లేదు, అసలు ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ లెపర్డ్ అట్ దట్ టైమ్, బట్ ఐ వాస్ సర్చింగ్ అబౌట్ ద లెపర్డ్. ఓకే. అంటే ఆ పగ్ మార్క్ చూసాను, అవుట్ ఆఫ్ దట్ క్యూరియాసిటీ ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఐ వాస్ సర్చింగ్ ఫర్ ద లెపర్డ్, ఐ కుడెంట్ ఫైండ్ ద లెపర్డ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఒక లొకేషన్ కి వచ్చి ఆగాను, అది 1 year తర్వాత ఆగాను. ఓ, అప్పటి వరకు ప్యాషన్ తోనే తిరుగుతున్నాను బికాస్ ఆ మూమెంట్ లో ఆ టైంలో నాకు ఎవరే కానీ డెక్కన్ ప్లాటూలో లెపర్డ్ ఉండదని చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఐ నెవర్ హియర్డ్ ఆర్టికల్ ఆల్సో లేదు నాకు ఎక్కడ కానీ. నేను సెర్చ్ చేసా ఆన్లైన్ లో కూడా. బట్ అంత లాంగ్ ఇయర్ ఏం ప్యాషన్ బ్రో అంతలాగా? అంటే అప్పటి వరకు చూసి ఇంకొక లిపర్డ్ ని ట్రేస్ చేయడం అంటే ఒకటి, బట్ ఆ పగ్ మార్క్ ని ఒక్కటే ఆ 1 year ఎలా డ్రైవ్ చేసింది? అది ఎలా డ్రైవ్ చేసిందంటే దెర్ వాజ్ వన్ పర్సన్ హూ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు మై ప్లేస్. ఓకే. సో నేను ఎర్లీ మార్నింగ్ ఒక స్టేజ్కి వచ్చి ఆగా, ఒక పాయింట్కి వచ్చి ఆగి వెయిట్ చేస్తాం సన్ రైజ్ కోసం. కొద్దిగా వెళ్తురు వచ్చిన తర్వాత వెళ్తే మేలు, మనం సేఫర్ సైడ్ ఉంటాం కొద్దిగా, ఎందుకంటే బేర్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది నైట్ టైం. సో నేను ఆ టైంలో నేను రిస్క్ తీసుకోవడం ఎందుకు ఒక పాయింట్లో ఆగా. ఓకే. సో నేను ఆగేటప్పుడు ఒక వెహికల్ వచ్చింది నాతో పాటు ఎదురుగా. తను చెప్పాడు, తను మా ఊరు ఆయన, హైదరాబాద్ నుంచి వస్తుంది, ఏమి హరి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని అడిగారు. ఇట్లా వెళ్తున్నాను, ఇక్కడ లెపర్డ్ కోసం వెతుకుతున్నాను ఇట్లా అంటే, మాకు ఇందాకే కనిపించింది ఒక 1/2 hour ముందు అన్నాడు. ఓకే. రోడ్ క్రాస్ అయింది అన్నాడు. దెన్ రోడ్ క్రాస్ అయింది అన్నాడు. ఆ నెక్స్ట్ డేనే నేను వెళ్ళా. ఓకే. ఏ డైరెక్షన్ వెళ్ళింది? సో ఈ టోల్డ్ మీ లైక్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ అన్నప్పుడు నాకు ఆ పొజిషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అనేది నాకు ఒక ఐడియా వచ్చేసింది. బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రావెలింగ్ అరౌండ్ ద ప్లేస్ ఫర్ 1 year. సో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వెళ్తే అనే ప్లేస్ కి నేను, అది మార్నింగ్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్ ద సేమ్ డే ఐ వెంట్ ఈవినింగ్ సేమ్ డైరెక్షన్ పట్టుకుంటూ వెళ్ళా లెఫ్ట్ సైడ్ కి. రైట్ నుంచి లెఫ్ట్ అంటే వెళ్తూనే ఉన్నాను ఆ ప్లేస్ లో. ఒక పాయింట్కి వచ్చి ఆగా, వెయిట్ చేసా ఒక 1/2 hour వెయిట్ చేసా. రిటర్న్ వెళ్దాం వద్దు ఇంకా అన్నప్పుడు, వెళ్ళేటప్పుడు నేను బైక్లో వెళ్ళా. ఓకే. నేను యూస్ టు ట్రావెల్ బైక్, నాకు ఆ టైంలో కార్ లేదు. ఓకే. వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఫ్యూ సిమిలర్ పగ్ మార్క్స్ కనిపించాయి. ఓకే. ఆన్ సాఫ్ట్ ల్యాండ్. ఓకే. శాండ్ ఎక్కువ ఉంది. ఓకే. సాఫ్ట్ శాండ్, నాట్ గ్రెయిన్ శాండ్. ఆ సాఫ్ట్ శాండ్ లో నాకు పగ్ మార్క్స్ కనిపించాయి. ఓకే. అంటే అలవాటు అయిపోయింది, పగ్ మార్క్స్ వెతకడం అలవాటు అయిపోయింది. బట్ నేను వెళ్ళిన పాత్రలో నా టైర్ మార్క్స్ ఉన్నాయి, బైక్ టైర్ మార్క్స్. నేను వెళ్ళిన బైక్ టైర్ మార్క్స్ పైన లెపర్డ్ పగ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. లెపర్డ్ పగ్ మార్క్స్ ఉన్నాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. దెన్ నేను జస్ట్ రైట్ సైడ్ చూసా, దెర్ వాజ్ రైట్ సిట్టింగ్ ఏ లెపర్డ్. ఓకే. మీకు అక్కడ పక్కనే, నా పక్కన జస్ట్ అరౌండ్ 100 meters ఉంటుంది డిస్టెన్స్ లో
హిల్ మీద కూర్చొని చూస్తుంది అన్నది, మిమ్మల్ని చూస్తుంది. నన్ను చూస్తుంది. ఓకే. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే నేను దాని ఆపోజిట్ లో పోయి పడుకున్నాను చెట్టు కింద. అప్పటి వరకు స్టిల్ నాకు కనపడలేదు అని చెప్పి ఐ వాజ్ టేకెన్ ఏ బ్రేక్ అనమాట. కొద్దిగా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి సెర్చ్ చేద్దాము అని చెప్పేసి. ఓకే, అది కూడా ఈవినింగ్ అరౌండ్ లైక్ 6. ఓకే, 6 నేనేం చేశాను అప్పుడు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నాకు ఫస్ట్ టైం కనిపించింది లెపర్డ్. నేను ఎన్ని రోజులు తిరిగిన దానికి నాకు కనిపించింది. దెన్ నేను ఇది సేఫ్ డిస్టెన్సా కాదా నాకు తెలియదు, అది అటాక్ చేస్తుందా లేదా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కాదు, మోర్ ఫియర్ ఉండింది నాకు. క్యూరియాసిటీ కంటే మోర్ ఫియర్ ఉండింది నాకు, అదేమన్నా చేస్తుందేమో అనిపించి. ఎందుకంటే అప్పటి వరకు వైల్డ్ లో మనం లిపర్డ్ చూడడం వేరు, ఈ మీ ల్యాండ్స్కేప్ లో మీ బ్యాక్ యార్డ్ లో చూసినట్టుంటే అది ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు. బిహేవియర్ మనకేం తెలియదు, ఐడియా గురించి. దెన్ ఐ స్టార్టెడ్ మై బైక్. ఐ టుక్ అట్లీస్ట్ 300 to 400 meters అవే వెళ్ళి ఇంకో హిల్ మీద బైక్ కింద పార్క్ చేసి హిల్ ఎక్కి ఐ వాస్ బిహైండ్ ద స్టోన్స్. నా బీన్ బ్యాగ్ తీసి అక్కడ పెట్టి కొద్ది డీప్ బ్రీత్ తీసుకొని ఏదైతే అది ఏంది నాకు కనిపించింది చాలు. నేను ఎన్ని రోజులు తిరిగిన దానికి నాకు ఇంకేది లేదు. నాకు ఫియర్ అది వస్తుంది, నన్ను అటాక్ చేస్తుంది, నేను నెక్స్ట్ డే ఉంటానో లేదో నాకు ఆ అవుట్కమ్స్ నాకేం తెలియదు. ఐ స్టార్టెడ్ ఫిల్మింగ్ ఇట్. ఓకే, దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ లెపర్డ్. దెన్ లిటరల్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడ్చా. మరి 1 year అంటే 1 year నేను తిరిగింది దీనికోసం, ఇది నాకు ఈ రోజు కనిపించింది అని. సో ఇప్పుడు మీరు ఆ 1 year కంటిన్యూస్ గా సెర్చ్ చేసి ఆ ల్యాండ్స్కేప్ లో ఫైనల్ గా ఇప్పుడు లిపర్డ్ అయితే చూసారు. ఏడ్చన్ అని కూడా చెప్పారు. లిటరల్ గా ఉంటది, ఎందుకంటే 1 year నుంచి అది క్యారీ చేయడం అంటే కష్టం. అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక సఫారీకి వెళ్ళి నాకు టైగర్ కనిపించలేదని, లేకపోతే నాకు లిపర్డ్ కనిపించలేదని, ఆ వేస్ట్ సఫారీస్ అని అంటారు జనరల్. బట్ అంటే ఒకరికి ఎగ్జాంపుల్ కింద కూడా చెప్పొచ్చు ఇది. అంటే వైల్డ్ లైఫ్ అన్నది మనం ప్రిడిక్ట్ చేసినట్టు ఎప్పుడు జరగదు. అది మన పక్కనే ఉన్నా కూడా మనకు కనిపించదు. మీరు అన్నట్టు అది 100 feet distance లోనే ఉన్నా అది మనకి ఏదో ఒక మూమెంట్ వస్తుంది, అది కనిపించాలనుకుంటేనే మనకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఇట్స్ మోర్ నాట్, ఐ వుడ్ నాట్ సే లైక్ లక్ అనేది కాదు, బట్ హార్డ్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ మోర్ కన్సిస్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ 1 year నుంచి అయ్యింది కదా, సో అక్కడ నుంచి 8 years ట్రాక్ చేశారా, లేకపోతే ఇంక్లూడింగ్ దట్ ఇయర్? లేదు, దాని తర్వాత 8 years, దాని తర్వాత ఆల్మోస్ట్ 7 years. ఓకే, సో ఈ 8 years లో అంటే ఫస్ట్ లిపర్డ్ చూస్తారు, యు ఆర్ హ్యాపీ. అప్పుడు ఇంటికి వెళ్ళి వాట్ యూ డిసైడెడ్, అంటే 1 year నుంచి ఇది ఉంది కదా, మీరు ఆ ఫీలింగ్ లో కూడా ఉన్నారు, ఇది అయిపోయింది. హౌ యూ డైజెస్ట్ దట్ థింగ్ అండ్ మీ నెక్స్ట్ స్టెప్ అంటే న్యూ చాప్టర్ ఎలా బిగిన్ చేశారు? సో నేను ఆ 1 year నేను ఎప్పుడే కానీ జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళి లొకేషన్స్ ఎతకలేదు. ఓకే, ఐ యూస్ టు టేక్ ట్రాక్స్ ఆఫ్ మైండ్. ఓకే, లెపర్డ్ ట్రాక్స్ కంటే నా ట్రాక్స్ తీసుకున్నాను. నేను ఎక్కడ వెళ్ళాను, నేను ఎక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తున్నాను, సో దాని తర్వాత నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఓకే, సో ఎవ్రీ 10 kilometers ఐ టు టేక్ ఏ డ్రా. ఓకే, నేను ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి వెళ్తున్నాను, మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వస్తున్నాను అండి. దెన్ ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ అగైన్ బ్యాక్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నాకు ఆ రోజు అది కనిపించింది. నెక్స్ట్ డే నేను వెళ్ళా, నెక్స్ట్ డే నాకు లేపలేదు. మళ్ళీ నేను కంటిన్యూస్ 1 week వెళ్ళా, డే అండ్ మార్నింగ్, అంటే మార్నింగ్ ఈవినింగ్. నాకు అప్పుడు కూడా కనిపించలేదు లేపడు. అరే ఇది ఏమైపోయింది మళ్ళీ అని, అది ఇంకో క్యూరియాసిటీని ట్రిగర్ చేసింది. దెన్ నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఓవరాల్ 1 year నాకు అప్పుడు హెల్ప్ చేసింది. సో ఇట్ ఈస్ దేర్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ ఇట్ ఈస్ గాట్ వ్యానిష్డ్ అనేది నేను బిలీవ్ చేశాను. స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. ఓకే, అది ఎక్కడికి వెళ్ళి ఉంటుందనే క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ నేను తీసిన కలెక్టివ్ ఇన్ఫర్మేషన్లో నాకు తెలిసింది. ఓకే, ఇట్ కేమ్ ఫర్ ద ఫుడ్, ఇట్ వాస్ దేర్ ఫర్ మేబీ 1 week or 3 days, బట్ నేను చూసింది లాస్ట్ రోజు. ఓకే, నాకు గుర్తున్నంత వరకు మీరు కూడా పోస్ట్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో ద గోస్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ అని అంటుంటారు. మేబీ ఇదే రీజన్ అయి ఉండొచ్చు, అంటే డిసపియర్ అయిపోతుంది అప్పుడు అలాగా. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఏదైనా తినడానికి వచ్చి ఉండొచ్చు అని, అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై విలేజెస్ కదా. నేను కొన్ని ఫొటోస్ కూడా రీల్స్ కూడా చూసా, కిందేమో ప్యాడీ ఫీల్డ్ అదంతా ఉంటది, విలేజెస్ అందరూ ఉంటారు, పైన చూస్తే లిపర్డ్ వీళ్ళందరినీ చూస్తూ ఉంటది. అంటే విలేజెస్ అందరికి అవేరా, అంటే అక్కడ లిపర్డ్ ఉందని వాళ్ళకి తెలుసా, వాళ్ళ కో ఎగ్జిస్టెన్స్ ఎలా అవుతుంది, అలా యాక్సెప్ట్ చేశారా మీ జర్నీలో చూసిన? లెపర్డ్స్ అనేది ఇప్పుడు రాలేదు. ఓకే, ఇవి నేనేదో వచ్చి ఇన్వెన్షన్ చేసింది కాదు. ఇట్ వాస్ జస్ట్ డిస్కవర్డ్ దెర్ ఇస్ లెపర్డ్ ఎగ్జిస్ట్ అని. లెపర్డ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ వెరీ 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 బిగినింగ్.
ఎప్పుడైతే మనం ల్యాండ్ని ఆక్యుపై చేస్తూ అగ్రికల్చర్ కానీ ఒక రిజర్వ్ ఫారెస్ట్ని మనం ల్యాండ్ని అగ్రికల్చర్ కన్వర్ట్ చేసినప్పుడు దెన్ వీ యూస్ టు లూజ్ సమ్ ఫారెస్ట్ ఏరియాస్. అవును, కరెక్టా? సో ఫార్మర్స్ ఆక్యుపైడ్ చేసినప్పుడు సో దే ఆర్ వెరీ క్లోజ్ టు ఫారెస్ట్ ఏరియాస్. సో అలాంటి టైంలో దెర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ లెపర్డ్స్. అవును, ఆబ్వియస్లీ ఇన్ డెక్కన్. అవును, ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ పార్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ దగ్గర దెర్ విల్ బి సర్టెన్ బౌండరీస్ వేర్ దెర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ విత్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్. బట్ ఇక్కడ డెక్కన్లో అలా కాదు. సో జనాభా పెరుగుతూ ఓవర్ ద టైమ్ దే ఆర్ ఆక్యుపైయింగ్ ద ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఎల్స్ దే ఎక్స్పాండెడ్ దేర్ అగ్రికల్చర్ టువర్డ్స్ ద ఫారెస్ట్ ఏరియాస్. అలాంటి సిచ్యువేషన్లో దెర్ ఇస్ ఆబ్వియస్గా లెపర్డ్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, లిపర్డ్ని చూసారు, ఈ ఫిలిం చేసింది కూడా వాళ్ళకి చూపించి ఉంటారు కదా ఏదో ఒక టైంలో. చూపించారు ఎప్పుడైనా విలేజ్? చాలా చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే దాని గురించి మనకు తెలిసిన కన్నా వాళ్ళ ఆ ల్యాండ్స్కేప్ లో ఎప్పటి నుంచో ఉంటున్నారు, వాళ్ళకి తెలుసు ఉందని అక్కడ. సో మీరు ఆ వీడియో తీసి చూపించేటప్పుడు కానీ వాళ్ళు షేర్ చేసుకున్న స్టోరీస్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ఎలా ఉంది? సో దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్ కాన్ఫ్లిక్ట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, అది టీవీలో కానీ ఏ ఆర్టికల్లో కానీ టెలికాస్ట్ అవ్వదు. అవును, బేసిక్గా ఇట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్. అంటిల్ అన్లెస్ అది ఎవరినో అటాక్ చేసి ఒక ఇష్యూ అయితే తప్ప ఎవరు ఎక్కడ చూపించారో ఎక్స్పోజ్ చేయరు. అవునవును. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను చూపించేవాళ్ళని బికాస్ ఆఫ్ వేర్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద ఫారెస్ట్ అవుట్ క్రాప్స్ కానీ అలాంటి ప్లేసెస్లో నేను రెగ్యులర్గా యూస్ టు ఇంటరాక్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తాను. సో ఐ రెస్పెక్ట్ ఎ లాట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ పీపుల్ యాక్చువల్లీ. సో నేను వాళ్ళకు ఉండే ఫియర్స్ ఉంటాయి. సో ఇది మమ్మల్ని ఏ రోజు ఏమైనా చేస్తుంది అది. బట్ నేను చెప్పేవాడిని బికాస్ ఆఫ్ ఆల్ మై ఓవర్ ఆఫ్ 8 years ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్సెస్. నేను నా జరిగిన సిచ్యువేషన్స్ కానీ నేను చెప్పినప్పుడు ఇట్స్ నథింగ్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు. వాళ్ళు వాటితో కలిసి అంటే నేను చెప్తాను, దెర్ ఈస్ ఎ వన్ పిక్చర్ ఆఫ్ ఎ లెపర్డ్, దెర్ ఈస్ ఎ ఆర్ట్ ఆఫ్ ద పిక్చర్. ఓకే, leopard picture art plus where the humans are attacking leopards and leopards are attacking humans. Okay, there is a one particular picture అంటే కేవ్ పెయింటింగ్ లాగా. కేవ్ పెయింటింగ్ it was drawn by ancestors గాని ఎప్పుడు తీసా ఎగ్జాక్ట్ తెలీదు. బట్ దెర్ ఈస్ సమ్ ఆర్ట్. ఓకే, ఆ ఆర్ట్ పక్కనే దెర్ ఆర్ 2 leopards. ఓకే, see how beautiful it is. So these lands are belongs to them, not humans. హ్యూమన్ ఎంక్రోచ్మెంట్ వల్ల లెపర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే వి యూస్ టు బి టుగెదర్, మనం సెపరేట్ అయిపోయి ఇప్పుడు వాటిని ఆక్యుపై చేస్తున్నాం. అదే చెప్తున్నాను. దే ఆర్ బిలాంగ్స్ టు దేర్ హోమ్స్ యాక్చువల్లీ ఫ్రమ్ సెంచరీస్. అవును, బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్ వీఆర్ క్లోజ్ టు వైల్డ్ లైఫ్ అండ్ దెర్ ఇస్ ఆబ్వియస్లీ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మోస్ట్లీ నేను విన్న స్టోరీని బట్టి టైగర్ దగ్గర కానీ బిగ్ క్యాట్స్ ఎక్కడైనా ఎప్పుడైతే క్యాటిల్స్ని అటాక్ చేస్తాయో అప్పుడు వీళ్ళకి ఒక ప్రాపర్టీ కింద ఫీల్ అవుతారు క్యాటిల్స్ అవన్నిటిని. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ సోర్స్ని మిస్ అవుతున్నారో ఆబ్వియస్లీ దాని మీద కోపం పెంచుకుంటారు. అవును. సో అక్కడ ఈ టైప్ ఆఫ్ రైవలరీ కింద కూడా ఏమైనా ఉందా? అంటే టైగర్ లిపర్డ్ మీద ఏదైనా అటెంప్ట్ చేయడం కానీ లేకపోతే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తుంటారు అక్కడ బేసికల్ ఏరియా? సో బేసికలీ దే యూస్ టు షౌట్ ఎ లాట్. ఓకే, అది షౌట్ చేస్తే పారిపోతుందా? పారిపోవడం కంటే ఇప్పుడు నీకు లెపర్డ్ చూసిన తర్వాత నీకు ఒక ఫియర్ ఉంటుంది, అదేమని నేను చేస్తుంది అనేది. ఓకే, అట్ ద సేమ్ టైం లెపర్డ్ హ్యాస్ దేర్ ఓన్ ఫియర్స్. సో తను ఏమని చేస్తాడు అన్నది. అలాంటప్పుడు సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, తను సేఫర్ సైడ్గా ఉండడానికి చూసుకుంటాను లెపర్డ్ ఎప్పుడైనా కానీ. సో ఆల్ ఆఫ్ ద సడన్ నీకు అటాక్ చేయదు. ఓకే, అన్లెస్ దెర్ ఇస్ అ వెరీ క్లోజ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు. సో ఆ టైంలో సిచ్యువేషన్లో నువ్వు ఏం చేయలేవు, లెపర్డ్ ఏం చేయలేదు. బికాస్ దే హ్యావ్ టు సేవ్ దేర్ ఓన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు సేవ్ యువర్ ఓన్ లైఫ్. అవునవును. ఆ కోఇన్సిడెన్స్ క్లోజ్ కాన్ఫ్లిక్ట్లో ఏమవుతుందంటే సో దే యూస్ టు అటాక్ ఈచ్ అదర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్. సో ఇప్పుడు అక్కడ మేజర్గా లిపర్డ్కి ఏం ప్రే అవైలబిలిటీగా ఉంది అక్కడ? సో ప్రే వచ్చి బ్లాక్ బగ్స్ ఉన్నాయి. మోస్ట్లీ డిపెండ్ ఆన్ బ్లాక్ బగ్స్. ఓకే, సో దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ బగ్స్. ఓకే, వెరీ హ్యూజ్ కౌంట్ ఇన్ డెక్కన్ ప్లాటో. ఎక్కడికి వెళ్ళినా నీకు క్రిస్టల్ జింకలు కనిపిస్తూనే ఉంటాయి. ద మెయిన్ ఫుడ్ సోర్స్ ఇస్ బ్లాక్ బగ్స్. అదర్ దెన్ దట్ వైల్డ్ బోర్స్, హేర్స్, ర్యాబిట్స్.
సో దిస్ ఇస్ ద మెయిన్ మేజర్ ఫుడ్ సోర్స్. అదర్ దాన్ దట్ డాగ్స్. అదే యాక్చువల్గా అది క్వశ్చన్ ఉండేది, ఎందుకంటే లిపర్డ్స్కి ఒక KFC లాగా కనిపిస్తుంటది డాగ్ చూడగానే. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు లిపర్డ్స్కి డాగ్స్ అంటే చాలా ఇష్టము, చాలా ఎక్కువ ఇష్టపడుతుంది అని. అవును, యాక్చువల్లీ నాకు ఒక స్టోరీ ఉండేది. నేను డెక్కన్ ప్లాటూను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నేను నా ప్లేస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయలేదు. దెన్ ఐ హావ్ స్టార్టెడ్ డిగ్గింగ్ అదర్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ కాకుండా ఇంకే ప్లేసెస్ ఉన్నాయి డెక్కన్ ప్లాటూలో. నేను ఒక మ్యాప్ చూసుకుంటే సో డెక్కన్ స్టార్టెడ్ ఫ్రమ్ సెంట్రల్ మహారాష్ట్ర టు టిల్ డౌన్ సౌత్ తమిళనాడు వరకు ఉంది డెక్కన్ ప్లాటూ, ఆ స్ట్రెచ్ అనేది. సో ఇదంతా కవర్ చేశారా? ఆల్మోస్ట్ ఓకే. 600 to అట్లీస్ట్ 400 to 550 లొకేషన్స్ నా లిస్ట్ లో ఉంది. లొకేషన్స్ కిలోమీటర్స్ కాదు, లొకేషన్స్. అంటే ఎవ్రీ ప్లేస్ లో మీరు లిపర్డ్ని చూసారా? నాట్ ఎవ్రీ ప్లేస్. ఓకే. సి ఇట్ డిపెండ్స్ అపాన్. సి నేను వెళ్ళినప్పుడు లెపర్డ్ అక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు, సెకండరీ మ్యాటర్. బట్ ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ దట్ పర్టికులర్ ప్లేస్. దెర్ ఇస్ నో రూట్స్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, దెర్ ఇస్ నో రూట్స్. అబ్సల్యూట్లీ అవును. there is no routes for every terrain, every place that I have to trek for some other location కి వెళ్ళి నేను ట్రెక్ చేసి అక్కడ నుంచి నాకు సూటబుల్ వే పాత్ ఉందా లేదా నేను వెళ్ళడానికి, మళ్ళీ నేను రిటర్న్ సేఫ్గా రావడానికి పాసిబిలిటీ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని నేను లోకల్ ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుంటా. ఓకే. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ మోర్ కాన్సిక్వెన్సెస్. సో ఆ సిచ్యువేషన్స్లో నేను ఐ యూస్ టు టేక్ కేర్ మోర్ అబౌట్ మై సెల్ఫ్ దాన్ లెపర్డ్. ఫస్ట్ మనం ఉంటేనే కదా. సో నేను ఆ స్ట్రెచెస్ ని నేను మొత్తం కవర్ చేసాను, ఆల్మోస్ట్ ఫ్రమ్ నార్త్ కర్ణాటక టు టిల్ తెలంగాణ. ఓకే. లిటిల్ బార్డర్ టు తమిళనాడు. ఓకే. సో ఇప్పుడు జాబ్ చేసుకుంటూ బెంగళూరులో ఉంటున్నారు. అవును. సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ స్ట్రెచ్ పట్టుకుని వెళ్ళడమే. నాకు ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తా. సో ఈ ఇన్ని ఇయర్స్ లో ఎన్ని లిపర్డ్ కౌంట్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎన్ని చూసారు ఇండివిజువల్ గా? నేను మా వైఫ్ కూర్చొని కౌంట్ చేసినప్పుడు నేను ట్రేస్ మార్క్స్. మీ వైఫ్ కూడా తీసుకెళ్తారా? మై వైఫ్ ఇస్ లెపర్డ్ ట్రాకర్. నాకంటే బాగా లెపర్డ్ ట్రాక్ చేస్తాను. ఓకే. షీ యూజ్డ్ టు లక్కీ బ్రో. అందరికి మామూలుగా పిచ్చి ఉన్నట్టు నువ్వు వెళ్తే వెళ్ళు నేను రానా అంటారు కదా. మా వైఫ్ సో తన సపోర్ట్ చాలా. ఓకే. గ్రేట్. తను నాతో పాటు వస్తుంటుంది ఎప్పుడన్నా ట్రావెల్ చేయాలంటే. నేను ఒకటే అలోన్ గా వెళ్ళను. ఓకే. సి వెన్ ఎవర్ ఐ యూస్ టు గో అలోన్, ఐ యూస్ టు సెండ్ మై కరెంట్ లొకేషన్, లైవ్ లొకేషన్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్. సో నేను మా బ్రదర్ షేర్ చేశారు. సో దే యూస్ టు సీ ఎవ్రీ 1 hour హీఈస్ యాక్టివ్ ఆర్ హీఈస్ మూవింగ్ ఆర్ నాట్ అనేది. ఓకే. సో దే ఆర్ మోర్ కేర్ అండ్ మోర్ కాన్షియస్ అబౌట్ మీ. సో ఇద్దరు ట్రాకర్స్ ఉన్నారు అయితే ఇప్పుడు, మా బ్రదర్ మా వైఫ్. నేను ఎక్కడ వెళ్తున్నాను, ఎక్కడ వెళ్ళి స్టే చేస్తున్నాను, ఎక్కడ ఆగిపోయాను, యూస్ టు కాల్ మీ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ సిగ్నల్. దే యూస్ టు కాల్ అండ్ టెక్స్ట్. నేను టెక్స్ట్ చేసేవాడిని. ఓకే. సో దానివల్ల నేను కొద్దిగా కాన్షియస్గా ఉంటాను. బట్ ఇంతకుముందు నేను వెన్ ఐ వాజ్ మోర్ క్యూరియాసిటీ at the beginning stage of my career, then I was like mad. ఇప్పుడు అది కొంచెం సెటిల్ అయిందా? బట్ దిస్ madness ఉంది, బట్ ఐ డోంట్ టేక్ దట్ మచ్ రిస్క్ నౌ. సో ఇప్పుడు నార్మల్గా ఈ టెరైన్లో నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ నుంచి లిపర్డ్ని ట్రేస్ చేయడం కానీ అన్ని లిపర్డ్స్ని చూడడం కానీ, అంటే నెంబర్ చెప్పారా మీరు? నేను నెంబర్ చెప్పలేదు. 85 మేబీ దేర్ 5 to 6 the repeated leopards. Okay. Because that not accurate trace marks అనమాట మనకు రొసెట్స్ గానీ మ్యాచ్ అవ్వకున్నప్పుడు. దెన్ ఐ స్టార్టెడ్ కౌంటింగ్ ఆల్సో. ఓకే. అంటే యాక్చువల్గా టైగర్స్ అయితే స్ట్రైప్స్ చూసి ఈజీగా కొంతవరకు ఈజీ, బట్ లిపర్డ్ ని ఎలా ట్రేస్? స్ట్రైప్స్ ఈ టైగర్ స్ట్రైప్స్ అయితే మనకి లెపర్డ్ రొసెట్స్ ఉంటాయి కదా. ఓకే. అవును. సో మనకి మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ ని, ఆ డాట్స్ ని కనెక్ట్ చేస్తాను నేను ప్రతి ఒక్క ఇండివిజువల్ లెపర్డ్స్. ఇట్ టుక్ మీ అరౌండ్ లైక్ లాట్ ఆఫ్ టైం. ఓకే. నేను ఈ రోజు ఒక లెపర్డ్ క్యాప్చర్ చేశానంటే, బట్ ఇట్ ఈస్ వెరీ ఫార్. వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ అనేది చాలా డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 60-70 kilometers. ఓకే. ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ లెపర్డ్ విచ్ ఐ క్యాప్చర్. మేబీ it over 1 week కానీ 2 weeks టైంలో మేబీ ఇట్ కుడ్ ట్రావెల్ దట్ సేమ్ లొకేషన్ అగైన్. అవును. అది కూడా అలా అదే చెప్తున్నాను. రిపీటెడ్ లెపర్డ్స్ లైక్ 10 to 5 ఐఎమ్ నాట్ షూర్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ట్రేస్ ఇట్ అక్యురేట్ గా. ఓకే. అవును కష్టం, ఎందుకంటే లిపర్డ్స్ కొంచెం డిఫికల్ట్. బట్ ఓవరాల్ దిస్ డెక్కన్ ప్లాటూ ఐ హావ్ క్యాప్చర్డ్ అరౌండ్ లైక్ 80 to 85. అంటే ఒక లిపర్డ్ ని ఇక్కడ చూసి సమ్ లాంగ్ డిస్టెన్స్ లో మళ్ళీ చూసారు, ఇంత దూరం తిరుగుతుంది అన్న సర్ప్రైజ్ ఎప్పుడైనా చూసారా? 200 kilometers, 150 kilometers. అంటే సీజనల్ చేంజ్ అయ్యేది లేకపోతే ఒకటే? సీజనల్ చేంజ్ బికాస్ దే యూస్ టు షేర్ 2 borders, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే ఏ టైంలో? అంటే ఫుడ్ కోసమే ఎక్కువ? మేజర్ ఫుడ్ కోసం కాదు, దెర్ ఇస్ 2 situations యాక్చువల్లీ ఫర్ మేటింగ్. ఓకే. దెన్ అది మేలా?
మేల్ ఆర్ ఫీమేల్ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. సి దే ట్రావెల్. దే ట్రావెల్, ఓకే. దే లుక్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. ఓకే. సో మనం బేసిక్గా ఫీమేల్ సర్చ్ చేస్తుంది అనే పర్సెప్షన్లో ఉంటాం. బట్ సో ఎవ్రీ ఎకోసిస్టంలో డిఫరెంట్ చేంజెస్ ఉంటుంది. అవునవును. సో మనం రిజర్వ్ ఫారెస్ట్లో, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కానీ డెన్స్ ఫారెస్ట్లో చూసే లెపర్డ్ బిహేవియర్ వేరు. సో మన డెక్కన్ ప్లాట్లో చూసే లెపర్డ్స్ బిహేవియర్ వేరు. సో ఈ ల్యాండ్స్కేప్ మొత్తంలో ప్రైమ్ యానిమల్ అంటే ఇదేనా? మెయిన్ ప్రెడేటర్ లిపర్డ్, ఉల్ఫా ఫస్ట్. ఓకే. అండ్ స్ట్రైప్ డానా. ఓకే. హైనా కూడా. హైనా. ఓకే. చూసారు ఇవన్నీ? చూసా. ఓకే. ఓకే. నా లొకేషన్ చెప్పు అయ్యా, మెదలు కొడతారో మాత్రం. యాక్చువల్లీ నా కంటెంట్ చూసి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఎవరైనా చూస్తారో సో వాళ్ళకి మేజర్గా ఏమనిపిస్తుంది, తను ఓకే ఓన్లీ ఫోకస్ దాని లెపర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అదొకటే ప్రాజెక్ట్ ఎక్కువ చేస్తారు కాబట్టి. అదొకటే కాదు, ఐ మెట్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. ఓకే. సో నాకు డెక్కన్ గురించి అంత పెద్దగా తెలీదు. ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ లెపర్డ్ అట్ సర్టెన్ టైమ్. సో వన్స్ ఐ గాట్ సాటిస్ఫైడ్ విత్ ద లెపర్డ్, దెన్ ఐ వాస్ స్టార్ట్ డిగ్గింగ్ అబౌట్ ద real story of Deccan, how it is formed, what are the rocks, why they are here, how they have formed అనేది, ఆ రాక్స్ ఎలా ఫామ్ అయినది మనకు తెలీదు. సో దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ హూ హ్యాస్ హ్యాబిటేట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎతికారు. సో వన్ ఆఫ్ ద డిఎఫ్ఓ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కాల్ ఇట్ నేమ్ డిఎఫ్ఓ, బట్ తను నాకు వెరీ క్లోజ్. హీస్ ఫ్రమ్ తిరుపతి. ఓకే. హీ ఈస్ టు సర్వ్ ఇన్ డ్యూటీస్ ఇన్ అవర్ ఏరియా. ఓకే. ఓకే. ఫర్ సర్టైన్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ యాక్చువల్లీ. సో తను చూసి నన్ను పిలిచాడు ఒకరోజు. అయిపోయింద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నన్ను పిలిచారు అనిపించింది. ఓకే. అడిగాడు, ఇంకా మారిపోతావు, అయిపోయింది ఇంకా ఈ రోజు నుంచి నేను మారిపోతాను, ఇంకా అదేదో నేనేదో ఇల్లీగల్ గా యాక్టివిటీస్ చేస్తున్నట్టు అనే ఫియర్, నాకు ఇన్సెక్యూరిటీ నాకే వచ్చింది. ఓకే డన్, ఓకే వాళ్ళు పిలిచారు కదా వెళ్ళాలి, ఒక రెస్పాన్సిబిలిటీగా వెళ్ళాలి. సో ఐ వాంట్ టు టెల్ దట్ ట్రూత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేది. అవును. అపార్ట్ ఫ్రమ్ క్యాప్చరింగ్ ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లైక్ ఐ యూస్ టు గైడ్ లోకల్ పీపుల్ నాట్ టు హార్మ్ them or to make not to make poison the leopards. So ఇవి కూడా పెడతారు బ్రో పట్టుకోవడానికి, లిపర్డ్స్ ని పట్టుకోవడానికి. స్నేల్స్ అవి పెడతారు. ప్లస్ చూసారా I'll tell that. అంటే పట్టుకున్నవి కూడా చూసారు? అలాంటి లేదు బట్ ఐ సీన్ leopards dying in front of me. అంటే ఎలా? I couldn't digest till now, but because I was there in the premises. బట్ ఎలా అన్నా? Because they got poison. నువ్వు చెప్పావు కదా, సో వాళ్ళ క్యాటిల్ కానీ వాళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాస్ అయినప్పుడు హౌ దే టేక్ లిపర్డ్స్ అంటే ఒక ఫ్యామిలీ మొత్తం. సో నాట్ ఇండివిజువల్ లిపర్డ్స్. ఓకే. సో డిఫరెంట్ టైమ్స్ అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో. ఓకే. సో ఇప్పుడు అది డిపార్ట్మెంట్ కి పిలవక ముందే కాదు, పిలిచిన తర్వాత కూడా యూస్ టు టెల్ దట్ సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ సార్, దిస్ ఇస్ వాట్ శ్రీ హరి డోంట్ ఫోకస్ ఆన్ మోర్ లెపర్స్, బికాస్ ఇఫ్ యూ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ లెపర్స్ దట్ ఎవ్రీబడి షుడ్ ఆన్సర్ అబౌట్ ఇట్. లైక్ సో అవుట్ ఫియర్స్ ఉంటాయి కదా మనుషులకి, మీ చుట్టుపక్కనే మీకు చిరుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నీకు ఒక టెలికాస్ట్ ప్రోగ్రామ్ లో అరే ఇక్కడ చిరుతుందంట, జనాలు భయభ్రాంతులు అయ్యారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాలిస్తుంది, అది ఒక టెర్రరిస్ట్ మాదిరిగా పోర్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు తిరుపతిలో ఎప్పుడైనా లిపర్డ్ వచ్చింది అనుకో, అవును, లేకపోతే వేరే ఎక్కడైనా వస్తుంది కదా లిపర్డ్, అది ఎక్కడికి వస్తుంది? ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంటేనే ఎక్కడికి వస్తుంది. దాన్ని నిజంగానే ఏదో వచ్చేసింది ఇంకేముంది లిపర్డ్ వచ్చింది, లిపర్డ్ రావడం అంటే దాని హ్యాబిటేట్ రా బాబు, అది వస్తుంది, అది తిరుగుతానే ఉంటది, నీకు ఈ రోజు ఒక రోజు కనిపించింది అని చెప్పి నాకు నవ్వు వస్తుంది. మరి అది ఎలా పోర్ట్రేట్ చేస్తారో అదే మెయిన్ డిసడ్వాంటేజ్, దాన్నే ఎక్కువ ఫియర్ ఫీల్ అవుతున్నారు జనాలు. సో నాకు అలా డిఎఫ్ఓ సార్ చెప్పారు, సో నాట్ టు ఫోకస్ మోర్ లెపర్స్ ఫ్రమ్ నౌ, నువ్వు లిపర్డ్ మీద ఫోకస్ చేస్తే ఫోకస్ చేయాలని. లైక్ ఓకే, దెన్ దట్ వాస్ ద వెరీ ఫస్ట్ మీట్ అన్నమాట. దెన్ ఆఫ్టర్ 1 or 2 couple of meets I explained the scenario, so what I'm doing, so what I'm projecting about the Deccan Plateau on the leopards is a different story, sir, please listen to me అని చెప్పి కూర్చొని ఒక 1 hour కూర్చొని మాట్లాడు నాతో ఓపిక్గా. He was a very young person, like he used to understand our feelings and what our thoughts, he used to respect a lot. కూర్చొని విన్నాడు. ఓకే, సో హరి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అన్నాడు. వై నాట్ అబౌట్ వూల్స్ అన్నాడు. నాకు అప్పటి వరకు వూల్స్ ఉన్నాయని తెలియదు. ఓకే. సి అనదర్ క్యూరేటర్ మూమెంట్ అంటే నాకు వూల్స్ అనేది, హ్యావ్ యూ ఎప్పుడైనా నువ్వు వూల్స్ గురించి విన్నావా మన ఏరియాలో అని. సో గో అండ్ ఆస్క్ యువర్ యాన్సిస్టర్స్ ఆర్ రిలేటెడ్ టు ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే అడుగు, విలేజెస్ లో కానీ ఎవరైనా ఉంటే
అడిగి నా దగ్గరికి రా అన్నాడు ఆన్సర్. దెర్ వాజ్ అ ప్లేస్ నియర్ టు కదిరి. ఓకే. కదిరి దగ్గర ఒక ఏరియాలో వీస్ టు సీ, నాకు బాగా గుర్తుంది, ఐ సీన్ అ వూల్ఫ్. ఓకే. బట్ అది అప్పుడు అది వూల్ఫ్ అని నాకు తెలియదు. ఓకే. మన కాన్సన్ట్రేషన్ అక్కడ. దెన్ ఐ గాట్ ట్రిగ్గర్డ్. ఓకే, నేను మా మమ్మీకి అడిగాను, మమ్మీ ఇలా తోడేళ్ళు ఉంటాం కదా మనం, సో తోడేళ్ళని ఎక్కడ మనం చూసామంటే ఇలా కదిరి దగ్గర మన పెద్ద వాళ్ళు ఉంది కదా, అక్కడ చూసాం కదా, చూస్తుంటే మీరు కూడా చూసారు చిన్నప్పుడు, అది ఇదని. సో వాళ్ళు ప్రతి పున్నమికి హంటింగ్ వెళ్ళేవారు అప్పుడు ఆ టైంలో. ఓకే. దే యూస్ టు టేక్ అస్ ఆల్సో టు అట్లీస్ట్ నాట్ టు ఎక్స్టెంట్ అనమాట, బట్ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఏరియాలో తీసుకెళ్ళేవారు. సో హెయిర్స్ కోసం, వైల్డ్ బోర్స్ కోసం హంట్ చేసేవాళ్ళు, బికాస్ దే ఆర్ వెరీ రిమోట్ పీపుల్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఎప్పుడు ఇది 90s లోనా? 90s కాదు, 2000 ఆ టైంలో. అబౌట్ లైక్ 6th స్టాండర్డ్ లైక్ 5th స్టాండర్డ్ లో ఉంటాను అప్పుడు, పర్టికులర్ గుర్తులేదు. నాకు మా మమ్మీ చెప్పేది. సో నేను మా పెద్ద, తను బతికే ఉన్నాడు, అడిగా ఇలాంటి పెద్ద అడుగుతా, ఉండేవి చూసేవి, బట్ వై ద వూల్స్ ఆర్ ఎక్స్టెంట్ అనేది నో రీజన్. సో దెన్ అగైన్ నేను మళ్ళీ డిఎఫ్ఓ సార్కి వెళ్ళి, సార్ ఇట్లా అడిగాను, ఉన్నాయి చూసేవాళ్ళంటే ఇప్పుడు లేవంట అంటాను. దెన్ యూ గాట్ యువర్ ఆన్సర్ రైట్. సో వై కాంట్ యూ వర్క్ ఆన్ ద వూల్స్ అనేది. సో దెన్ దెర్ ఈస్ వన్ పర్సన్ కాల్ సుజిత్ సెక్టర్. ఓకే. ఫ్రమ్ కొప్పల్ డిస్ట్రిక్ట్. ఓకే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నో, హీఈస్ వైల్డ్ లైఫ్ వాట్ వి సే ఒక కోఆర్డినేటర్గా ఉండేవాడు. ఓకే. సో వైల్డ్ లైఫ్ వాచర్ కాదు, వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ సంబంధించిన తన కాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో హీ టు డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అబౌట్ wolves దట్ టైం. ఓకే. నేను ఐ గాట్ లక్కీలీ హిస్ నంబర్. ఒక అడ్వకేట్ ఉండేవాడు, సో మ్యూచువల్ ఫ్రెండ్ కూడా కాదు, బట్ ఐ హ్యావ్ జస్ట్ ఎ వర్డ్ విత్ అడ్వకేట్. సో నాకు ఇలా సుజిత్ సెక్టర్ అని విన్నాను, హీ యూస్ టు వర్క్ ఆన్ ద wolves, సో ఐ వాంట్ టు గెట్ హిస్ నంబర్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే. మనం ఓన్ గా సెర్చ్ చేసే బదులు, నువ్వు చెప్పావు చాలా సార్లు అడిగావు, మనం ఓన్ గా సెర్చ్ చేసేప్పుడు వేరే నాలెడ్జ్ ఉండే పర్సన్ అడిగినప్పుడు నీకు విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవునవును. సో అప్పుడు నేను తనకు కాల్ చేసి ఇలా నేను వూల్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను, సో ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ద వూల్స్ అండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద హ్యాబిటేట్ అండ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద వూల్స్, అండ్ నాకు ఇది చెప్పగలుగుతావని. హీ డజంట్ నో తెలుగు. ఓకే. హీస్ ఫ్రమ్ నార్త్ కర్ణాటక. ఓకే. ఓకే. సో హీస్ వెరీ బిగ్ షాట్. He's a very big shot. Like I thought like initially చాలా యాటిట్యూడ్ ఉంది భయ్యాకి. ఫస్ట్ టైం ఫోన్ చేసేటప్పుడు ఈజ్ నాట్ టు పికప్ మై ఫోన్. ఓకే. ఫస్ట్ టైం. సెకండ్ టైం చేశా, హరి కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ 1 hour టైం, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నాడు, పెట్టేశాడు. దెన్ ఐ స్టార్టెడ్ షేరింగ్ మై వర్క్, వాట్ ఐ డూ. ఓకే. ఇది ఎప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఆల్మోస్ట్ 4 years బ్యాక్. 4 years బ్యాక్. ఓకే. ఓకే. సో అప్పటికి నేను చాలా వర్క్ చేశా. ఓకే. అప్పటి వరకు మీకు ఈ ఇంత సర్చింగ్ లో ఎక్కడే కానీ నాకు ఆ వూల్ఫ్ అనే టాపికే లేదు. హైనస్ కూడా లేవా? హైనస్ కూడా లేవు. ఓకే. ఎక్కడే లేటర్ ఈ ఇప్పుడు అనేది కాకుండా జస్ట్ 3 years బ్యాక్ నుంచి నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఓకే. ఇది బేస్ ట్రిగర్ పాయింట్ మళ్ళీ ఇంకో ట్రిగర్ పాయింట్ చెప్పడం. ఓకే. ఓకే. దెన్ ఐ స్టాప్ లుకింగ్ ఫర్ లేపర్, దెన్ ఐ వాజ్ లుకింగ్ బిహైండ్ ద వూల్స్ నౌ. ఓకే. ఓకే. సో నేను పర్టికులర్ ప్లేస్ చెప్పాను. దెర్ వాజ్ అ ప్లేస్ కాల్ అంటే కళ్యాణ్ దుర్గం అని ఒక ఏరియా ఉండేది. సో ఆ స్ట్రెచ్ ఏరియాస్లో నేను జనరల్గా వెళ్ళేవాడిని. సో నేను లెపర్కి ఎలా వెళ్తున్నానో అలా వెళ్ళేవాడిని. బట్ ఐ యూస్ టు కాల్ సైమల్టేనియస్లీ, ఐ యూస్ టు కాల్ దట్ పర్సన్ సుజిత్ సెక్టర్ అని. సో దెన్ ఐ షేర్డ్ మై వర్క్ అండ్ ఐ వాంట్ టు టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్ రిగార్డింగ్ దిస్ వూల్ఫ్స్ అంటే తను ఓకే బ్రో ఐ విల్ కాల్ యూ ఇన్ 1 hour అని చెప్పాడు. నాకు 1.5 hours వరకు కాల్ వచ్చింది తన నుంచి. I didn't believe that I would talk to him like this అనేది. Okay. I thought a different perspective because I know well him about. Okay. Previously I heard about a lot. అదే మనం విన్న perspective where he's a very big shot, he's so busy, he will not pick your phones. అది ఇది చాలా విన్నాను. But when you used to talk with him, అలా ఉండిపోతావు నువ్వు అలా మాట్లాడతాడు. ఓకే. అంటే అంత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అది కూడా ఎప్పుడు చెప్పాడు. సో ఐ కాల్ ఐ వాంట్ టు నో అబౌట్ ద వూల్ఫ్స్, ఐ వాంట్ టు లిజన్ అబౌట్ ద వూల్ఫ్ స్టోరీ. ఓకే. కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఐ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ద లొకేషన్. ఓకే. సో వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్ నాకు చెప్పాలనిపించింది ఎప్పుడంటే ఐ డిడ్ంట్ ఆస్క్ ఫర్ లొకేషన్. ఓకే. సో ఐ వాంట్ టు లిజన్ అబౌట్ ద వూల్ఫ్ స్టోరీ బికాస్ ఐఎమ్ లుకింగ్ సర్చ్ ఇన్ మై హ్యాబిటేట్ అండ్ మై బ్యాక్ యార్డ్స్. సో ఐ వాంట్ టు నో అబౌట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ వూల్ఫ్స్. దట్ ఈస్ ఓన్లీ పాజిటివ్
impression on me at that moment. So then he started talking with me. ఎందుకంటే చాలా మంది ఏదైనా కొత్త స్పీషీస్ కనిపిస్తే ఫస్ట్ అడిగేది లొకేషన్. See, I used to get a lot of DMs now in Instagram, like నేను ఇంత పే చేస్తాను నీకు మనీ, సో నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు ఒక టూర్ కండక్ట్ చేయడానికి, అది ఇది అని మాట్లాడతాడు. I just want to ignore all. ఎందుకంటే ఈ రోజుల్లో డేటా అన్నది చాలా ప్రీషియస్ థింగ్. అవును. ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ నుంచి ట్రాకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే వెళ్ళగానే చూపించేస్తామని కాదు కానీ, బట్ యు నో ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది. అవును. సో నేను కూడా అడిగా మిమ్మల్ని, బ్రో నేను నార్మల్ గా వస్తాను అని చెప్పి అడిగా. అడిగినప్పుడు కూడా యూజువల్లీ మీరు షేర్ చేయరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అదొకసారి చెప్తారా? అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఒకటి. వెన్ ఒకటే వైల్డ్ లైఫ్ అని, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోర్ అండ్ లర్న్. నాకు ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే, దెర్ ఇస్ వన్ ఫోటోగ్రాఫర్ అవుట్ ఆఫ్ మై బేస్డ్ లొకేషన్ ఓన్లీ, లైక్ హీఈస్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది తనకు ఫోటోగ్రఫీ మీద. సో దెర్ ఈస్ అ వన్ లేక్ యాక్చువల్లీ, దేర్ హీ గాట్ ఒక గుంపు ఫ్లెమింగోస్ తీసాడు పిక్చర్, బ్యూటిఫుల్ పిక్చర్, ల్యాండ్స్కేప్. ఓకే ఓకే. ఎక్కడది? సేమ్ డిస్ట్రిక్ట్, నా డిస్ట్రిక్ట్ లోనే తీసాడు. తీసిన తర్వాత ఐ ఇమీడియట్లీ ఆస్క్డ్ హిమ్, సో వేర్ యూ గాట్ దిస్ షాట్? హీ టోల్డ్ ఓన్లీ వన్ సింపుల్ ఆన్సర్. సో నీకు లొకేషన్ కావాలని అడిగాడు. అవును, నేను వెళ్ళి తీస్తాం అనుకుంటున్నాను అని. సో డూ థింక్ ఫ్లెమింగోస్ అక్కడే ఉంటాను అనుకుంటున్నావా? లేదు, ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ ట్రై అన్న. సో కుడ్ యూ ప్లీజ్ షేర్ లొకేషన్? సో వై యూ స్టార్టెడ్ ఎ ఫోటోగ్రఫీ? ఫస్ట్ రీజన్, సో స్టార్ట్ ఎక్స్ప్లోర్ అండ్ లర్నింగ్ కదా. ఇఫ్ ఐ టెల్ ద లొకేషన్, you just go and click the picture, but you will not learn anything out of it. True. Then immediate గా ఇప్పుడు ఈగో, బేసిక్ గా మనకి ఈగో ఉంటుంది. అరే ఎదురై మనిషి ఇలా మాట్లాడుతుంటూ మనతో ఇన్ని రోజుల నుంచి తనకు నేను తెలుసు, నాకు తనకు తెలుసు, ఏంటి ఇలా మాట్లాడాడు అనిపించాడు. లొకేషన్ కదా అడిగింది. దెన్ ఐ స్టార్టెడ్ టేక్ ఇట్ టు పర్సనల్ ఈగో, హట్ అయింది అక్కడ. సరే వెళ్దాం, ఉండు మనం వెతుకుదాం అని చెప్పేసి I seen the same location, but there is no flamingos. Okay. నేను ఫోన్లో అప్పుడు తీసి తనకు సెండ్ చేశాను, నువ్వు తీసింది ఇక్కడే కదా లేపాడు ఫ్లెమింగోస్ లొకేషన్ అని. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్. దేర్ మైట్ బి ఫ్లెమింగోస్ లేవు అక్కడ, నీకు ఫ్లెమింగోస్ క్యాప్చర్ చేసే మూమెంట్ లేదు, బట్ యూ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్ ఏరియా. అవునవును. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు, నువ్వు దాని గురించి తెలుసుకోవడానికి, ఎందుకు ఇక్కడ వచ్చింది, ఎందుకు ఎప్పుడు వస్తున్నాయి అనే, there is a lot of information behind. So alanti photos venkala there is a story. So I have learnt something from one of the photographer that we should not ask location, we should explore anedi. At the same time, then when I approached to Suzy sector, నాకు అప్పుడు తెలుసు, okay, I should not ask location, I should not disturb them what they keep doing అనేది. So I didn't ask the location. I just asked the information about to gain knowledge about wolves, because I'm not sure, I don't have any knowledge about wolves అప్పుడు. సో తెలియని దాని గురించి అడగడంలో తప్పు లేదు. సో నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి కానీ, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో తను అప్పుడు నా వర్క్ ని షేర్ చేసేటప్పుడు తను స్టార్టెడ్ బిలీవ్ సమ్వేర్, ఎక్కడో పాజిటివ్ వైబ్ అయితే తనకుంది. దెన్ వీ యూస్ టు టాక్ ఫర్ అవర్స్. ఓకే. ఈవెన్ దో హీఈస్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్, he was very busy in his duties, but still he gives some time to talk with me, because of the common interest, and I was not about to ask his locations, where you are capturing. You are interested, but you are not interested on photography. To know about the knowledge, to know about the knowledge of the అది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు తను అప్రోచ్ చేయాలి, లేకుంటే నేను తను అప్రోచ్ చేయడానికి కూడా కాదు. బట్ నాకు తెలుసు, నాకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేకుంటే నేను తను కలిసేవాని కూడా కాదు బేసిక్ గా. సో మీ పాయింట్ కూడా అదే, ఎవరైనా లొకేషన్ అడిగినప్పుడు యూ ఆల్ ఆల్సో, మీరు కూడా అదే చెప్పారు, ఐఎమ్ హ్యాపీ టు షేర్ ద నాలెడ్జ్. అదే చెప్పారు నాతో కూడా అదే చెప్పారు. బ్రో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆ లెపర్డ్ గురించిన ఇన్ఫర్మేషన్, అంటే అది ఎక్కడ దొరుకుతుంది అన్నది కాకుండా, ఆ హ్యాబిటేట్లో ఏంటి బ్రో, ఏం జరుగుతుంది, ఆ లిపర్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది, లేకపోతే దాని మీద ఏమైనా స్టడీ చేస్తానంటే ఐ హెల్ప్. బట్ వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటానంటే నేను వాళ్ళకి లొకేషన్స్ చెప్పనని చెప్పాను. నాతో కూడా ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అక్కడ నుంచి ఒక పెద్ద దాన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కామన్ పాయింట్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇండియన్ పిట్ట ఈ వింటర్ సీజన్లో నీకు పర్టికులర్ లొకేషన్లో దొరుకుతుందంటే ఆబ్వియస్గా ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఫోటోగ్రాఫర్స్కి. ఫోటో టూర్ నువ్వు వెళ్ళి తీయాలా. సో యూ గాట్ ద పిక్చర్ ఇండియన్ పిట్ట, ఆ నవరంగ్ బర్డ్ నువ్వు తీస్తావు. సో బట్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నువ్వేం చెప్తావు, అనదర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చెప్తావు, విచ్ ఈస్ వెరీ కామన్ ఫ్రెండ్ టు యూ. తను వస్తాడు, తను తీస్తాడు హ్యాపీ, తను ఇంకో ఇద్దరికి చెప్తాడు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్టాలిన్ చైన్ కాంపిటీషన్. స్టాలిన్ మూవీలో చెప్తే ఒకరికొకరు వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఒకటే ఏరియాలో మళ్ళీ మళ్ళీ తీయడం వల్ల కొత్తగా తీయాలని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తా ఉంటారు. ఎక్స్ట్రీమ్ కంటే డిఫరెంట్ ఫ్రేమ్స్ కోసమో లేకపోతే ఇంకా దగ్గర నుంచి తీయాలనో దాని ఏరియాలోకి ఎక్కువ పెనట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ చెప్పకపోవచ్చు, బట్ ఇట్ మేక్స్ యూ సో మచ్ హార్ట్. అవుట్ క్రాప్స్ ఉంటాయి కదా, ప్యాడీ ఫీల్డ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, జొన్న ఈ క్రాప్స్ ఏదైతే ఉంటాయో, సో వాటి పొలాల్లో ఈ బై వ్యూవర్స్ బర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ బర్డ్స్ వాటి గ్రెయిన్స్ తినేస్తున్నాయని చెప్పేసి ఇట్స్ అ పీక్ సమ్మర్. సో హీట్కి బర్డ్స్కి చాలా అల్లాడిపోతుంటాయి వాటర్ సోర్స్ దొరక్క. ఒక ఫార్మర్ ఏం చేశాడంటే, ఫార్మర్ ఒక టబ్ లాంటిది, ఒక జస్ట్ కైండ్ ఆఫ్ ఒక టబ్ లాంటి వాటర్ సోర్స్ని స్టోర్ చేసి పెట్టాడు. సో హీ మేడ్ టు గెట్ అబ్సెస్డ్ టు డ్రింక్ వాటర్ దట్ సేమ్ స్పాట్, బర్డ్స్ని, బికాస్ హీ వాజ్ లూజింగ్ హిస్ క్రాప్ ఫీల్డ్స్. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ డూయింగ్ అంటే వాటి థ్రస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చుకోవడానికి వాటర్ పెడుతుంటే ఓకే ఇది ఒక మంచి యాక్ట్ యాక్చువల్లీ పని అనుకుని నేను అనుకునేవాడిని. ఆల్ ఆఫ్ ద సడన్ ఆఫ్టర్ 1 month, 2 months, I have seen the bios died. అంటే ఆ వాటర్ లో ఏదో కలిపాడు. See, he made to habituate to drink water at that same spot, and he made to kill the same bios. నమ్మించి మోసం చేశాడు. See, I cried a lot. చాలా సాడ్. See, they believe in you, but when you broke that trust, అది చాలా పెయిన్ఫుల్, హార్ట్ఫుల్ పెయిన్. There were scenes like that. I've seen extreme wildlife. నేను చెప్పకూడదు, బట్ చెప్తే అది నాకు ప్రాబ్లము. మా ఇంట్లో వాళ్ళు నేను నా ఫస్ట్ లెపర్డ్ తీసి మా మదర్కి చూపించినప్పుడు షీ లిటరల్లీ షాక్, నువ్వు దీనికోసమా వెళ్ళింది ఇన్నేళ్ళు అని. షీ ఈజ్ అబౌట్ టు త్రో మై కెమెరా. అరే ఏంట్రా నువ్వు పిచ్చా, నీకు ఏమొస్తుంది, అక్కడ ఈ టైగర్ అటాక్ చేసింది, ఇక్కడ లెపర్డ్ అటాక్ చేసింది అని వింటున్నావు, కథలుగా న్యూస్ లో చూపిస్తుంటారు, నువ్వు ఏంట్రా దీని వెనకాల వెళ్తున్నావు, నువ్వు పిచ్చా నీకు అని నవ్వే వాళ్ళప్పుడు. అవునవును, ఆబ్వియస్లీ ఎవరు ఫస్ట్ లో ఎవరికి అర్థం కాదు, ఈ వైల్డ్ లైఫ్ పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరికి బయట వాళ్ళకి అర్థం కాదు, మనలో మనమే. నువ్వు దీన్ని మా ఫాదర్ వెరీ కూల్. ఇప్పటికీ నేను ఒకవేళ నా ట్రిప్ కంప్లీట్ చేసుకుని నేను వచ్చానంటే నేను ఏం అడగను, మా ఫాదర్ చూస్తాడు ఫొటోస్, అరే ఇది భలే ఉంది, ఇది బాగుంది, బాగా తీసావు, చెప్తారా కరెక్షన్స్ ఏమన్నా? ఇక్కడ కొంచెం అంత నాలెడ్జ్ లేదు, కెమెరా అంత నాలెడ్జ్ లేదు. బట్ హీస్ టు టెల్ ఇట్ వాజ్ నైస్ పిక్చర్, జాగ్రత్తగా ఉండు అంతే. ఈ నెవర్ జడ్జ్ అబౌట్ పిక్చర్స్ గా, నువ్వు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఇక్కడ చేస్తున్నావు, ఏ పని. లైక్ హీ యూస్ టు సపోర్ట్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. సో మీకు మొత్తం ఫ్యామిలీలో లైక్ సపోర్ట్ ఉంది? అవును, మై ఫ్యామిలీ ఇస్ వెల్ సెటిల్డ్ యాక్చువల్ చెప్పాలంటే. బట్ నేను ఒకటే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అలా సస్టైన్ అవుతున్నా. నౌ ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. when I was amateur, like I'm a very different person, more irresponsible person. Then I made somehow with my wife, and she made me to feel more responsibility about my duties. నైస్. అండ్ దట్ టు ఒక వైల్డ్ లైఫర్ కి ఇంకొక వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం, చాలా రేర్. సో మా ఫ్రెండ్స్ చూస్తుంటాను వాళ్ళ వైఫ్ కానీ అవి వింటున్నప్పుడు బాగా క్రేజీగా ఉంటుంది. అరే నేను లక్కీరా బాబు, సాయిరామ్ అనుకుంటాను నేను. అది బ్రో. సో ఇప్పుడు వెరీ గుడ్, అది బెస్ట్ పార్ట్ అనుకోండి మీ లైఫ్ లో. అలాంటిది ఉంటే సగం ప్రెషర్ పోతుంది. So because of my interest of when I was in fashion photography, she joined in a makeup academy. Makeup, tan professional makeup artist tanu kuda. Okay. So she learned because she want to be with me along my duties. అంటే నేను ఎక్కడ వర్క్ చేస్తానో తను కూడా అక్కడే ఉండాలనే. అంటే మరి మీరు ఫ్రీ టైం ఉంటే వీటి నేను వెళ్తుంటాను కదా, సో అది ఒక ట్రిప్ కింద కూడా ఉంటది, ఇద్దరు ఉంటే. అవునవును, అది మంచి టైం కూడా స్పెండ్ చేయొచ్చు. She changed herself actually because of me also. That
అది Change ఎక్కడో చేసుకో- వెరీ రేర్. అదే అలా. ఏదో మెలనిస్టిక్ అది ఇది మనకి రేర్ గా తగులుతుండే కదా యానిమల్స్, అలా దొరికినట్టు. వెరీ హ్యాపీ ఫర్ యూ. సో ఈ స్టోరీ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే, మీరు అడిగారు కదా డెక్కన్ ప్లాటూ గురించి. సో నా డీపర్ రూట్స్ డెక్కన్ అంటే ఏంటి, దెన్ ఈ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఈ ల్యాండ్స్కేప్ ఏంటి, ఈ రాకీ స్క్రబ్ జంగల్స్ ఏంటి, దీని ఫ్లోరా ఫనా ఏంటి అనేదంతా నేను నేర్చుకుంది సుజిత్ సెక్టర్ అండ్ వినయ్ అన్న. ఓకే. సో దే ఆర్ టూ కజిన్స్. ఓకే. దే ఫ్రమ్ నార్త్ కర్ణాటక. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్ లైక్ దట్. They treat me, they invited me to their location to see, to track, because they didn't trust me ఓకే. ఇనిషియల్ గా. initially. Even though we are talking about the wolves and gaining the knowledge from them, then they never asked me to come to their location. See, when I was in search of wolves again, in a different part, there is a place. నేను వెళ్ళి ఆ పర్టికులర్ ప్లేస్లో wolves ఉన్నాయని నేను విన్నా. ఓకే. దెర్ ఆర్ 2 యాక్టివ్ wolves అని. నేను ఒక 2 days వెళ్ళా. ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. నేను 4th or 3rd day ఐ డెంట్ రిమెంబర్. మీ అండ్ మై వైఫ్ వాస్ గోయింగ్ టు హర్ బ్యాక్ హోమ్ టౌన్ యాక్చువల్లీ. ఓకే. సో ఇట్స్ ద సేమ్ పాత్. ఇట్స్ ఆంధ్ర. ఓకే. వెళ్తున్నప్పుడు ట్రాక్టర్తో ఒక క్రాప్లో చేంజ్ చేస్తున్నారు. ఐ థాట్ ఇట్స్ డాగ్స్. ఓకే. దే వర్ హ్యూజ్ ఇన్ సైజ్ విత్ వెన్ కంపేర్డ్ టు డాగ్స్. దెన్ అప్పుడు ఆ టైంలో నాకు మొబైల్ లేదు, కెమెరా లేదు, మొబైల్ ఉంది. ఓకే. I used to capture that video and I sent to Suzy Sector. Now, is this are wolves or dogs? Hari, he called immediately. Hari, what is this man? They are wolves, bro. అంటే చెప్పిన తర్వాత నేను షాక్ అయ్యా. అరే ఇదేంటి ఈ పర్స్పెక్టివ్ లో నాకు అనిపించింది ఫస్ట్ టైం అప్పుడు. దెన్ నేను లోకల్ పీపుల్ విత్ హెల్ప్ ఆఫ్ నేను మళ్ళీ ఈ వీడియో తీసుకొచ్చి మళ్ళీ డిఎఫ్ఓ సార్ చూపించా. ఓకే. సార్ ఐ ఫౌండ్ ద wolves అనేది. తను నాకు మళ్ళా రిటర్న్గా మోర్ ఇన్ఫర్మేషన్ కానీ కోఆపరేటివ్ వర్క్ విత్ వైల్డ్ లైఫ్ వాచర్స్ ఒక గైడెన్స్ కింద నాకు పెట్టి, సో ఈ ప్లేసెస్కి వెళ్ళు, ఈ ప్లేసెస్కి అడుగు. తను వాళ్ళకు ఉండే మోర్ నాలెడ్జ్ అబౌట్ ద పర్టికులర్ లోకల్ ఏరియాలో వైల్డ్ లైఫ్. అంటే వాళ్ళు ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా వూల్స్ కోసం? అంటే ఎందుకు? నో, దే వర్ జస్ట్ చేసింగ్. నో వీళ్ళు కాదు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే వాంట్ టు బ్రింగ్ దట్ back. They want not to bring back, they want to bring awareness about the wolves. ఓకే. See, మనం పోగొట్టుకుంది మనం తిరిగి తేలేం ఎంత ప్రయత్నించాం. అట్ సమ్ ఎక్స్టెంట్ మనం తీసుకురాలేం. See, they left the place and they gone. అవును. So we cannot bring that same trust to the same land. అవును. అది ట్రూత్. బట్ చాలా వరకు ప్రయత్నిస్తారు, బట్ we usually get fail. సో అలా నేను సుజిత్ సెక్టర్ కలిసాను. సుజిత్ సెక్టర్ నేను చూపించి, బ్రో దిస్ ఆర్ wolves. దెన్ హౌ హైనా కమ్స్ ఇంటూ పిక్చర్? హైనా అనేది ఎట్లా అంటే, సుజిత్ సెక్టర్, సి దెర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏరియా వేర్ యూస్ టు హైనాస్. ఓకే. బట్ వాట్ ఐ సీన్ ఫ్రమ్ సుజిత్ సెక్టర్ ఈజ్ అ డిఫరెంట్. హీ టుక్ ఎ డ్రోన్ టాప్ ఆఫ్ ద సమ్ సర్టెన్ హైట్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వెయిట్ ఫర్ సర్ప్రైజ్ అన్నాడు. దెర్ వాజ్ స్ట్రైప్డ్ అయినా మన కార్కస్ ఉంటుంది కదా, ఈ కౌ చనిపోయినది. ఈ డ్రాగ్ దట్ కౌ 2-3 హైనాస్ డ్రాగ్ ద కౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డ్రోన్. అంటే కింద మనకి డ్రోన్ కింద ఇట్ వాజ్ లోయర్ షాట్ యాక్చువల్లీ. దట్ టేర్ ద 3 pieces అనమాట కౌస్. అబ్బా, జస్ట్ ఇమాజిన్ ద షాట్. హీ నెవర్ పోస్టెడ్ ఎనీవేర్. There are extreme beautiful pictures of wolves. Just Suzy Sector in Instagram. He didn't post much, but whatever you see the post, they are very unique pictures of wolves, jungle cats, jackals also. So ఇదంతా ఎక్కడ? ఇదంతా నార్త్ కర్ణాటక, బెల్గావ్, గదక్, కొప్పల్, ఆ డిస్ట్రిక్ట్ లో. దెన్ when he invited me to come to this place, when I gained the trust. See, I'm more serious about it, not like నేను ఏదో నామకే వాస్తే అడుగుతున్నాను, ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అని కాదు. హీ సీన్ ద ఇంట్రెస్ట్, రియల్ ఇంట్రెస్ట్. అరే తను ఏదో చేయాలనుకుంటున్నాను. హీ గెయిన్ దట్ ఇంట్రెస్ట్. హీ ఇన్వైటెడ్ టు హిస్ హోమ్. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ. తను నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ, సో హీ యూస్ టు టేక్ కేర్ అ లాట్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హీ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ మీటింగ్. హీ జస్ట్ హీ టోల్డ్ లైక్ టు హ్యాండిల్ వినయ్ అన్న అని ఉన్నారు కదా. సో తనకు తెలుసు. ఓకే.
హీస్ వైఫ్ ఫ్రమ్ గంగావతి విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు బళ్ళారి. ఓకే ఓకే. సో తెలుగు తెలుసు, కొద్దిగా మాట్లాడతాడు తను. స్వీట్ కన్నడ మిక్స్ విత్ తెలుగు ఉంటుంది. అవునవును. నాకు కన్నడ రాదు, మా వైఫ్ కన్నడిగా. ఓకే. యాక్చువల్గా మాకు ఒక హెచ్ఓడి మ్యామ్ ఉండేవారు అనమాట. ఆవిడ తెలుగు నేర్చుకున్నారు. నాకు ఆ లాంగ్వేజ్ అనగానే గుర్తొచ్చింది అది. సో స్వీట్ యాక్చువల్లీ. హీ రిసీవ్డ్ వెల్, లైక్ హర్ యూ గెట్ ఫ్రెష్ అప్, విల్ గో ఫర్ సమ్ ఎక్స్ప్లోరేషన్ అవర్ ఏరియా. అన్న ಬೇಡ అదేం ಬೇಡ, సో విల్ జస్ట్ సిట్ అండ్ టాక్, ఐ కేమ్ టు సిట్ అండ్ టాక్. ఇలా బన్నీ తంబి అని పిలుచుకొని వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళారు, కామన్ ప్లేసెస్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాకింగ్ ఆఫ్ వూల్ఫ్స్ యాక్చువల్లీ. నేను వాటి గురించి చూస్తూ విని అది కూడా ఒక అట్లీస్ట్ 6-7 months ట్రావెల్, అది గుడ్ టైం. అకార్డింగ్ ప్యారలల్లీ విత్ లెపర్స్ ఐ వాస్ డూయింగ్ దిస్ ఆల్సో. వెళ్ళిన తర్వాత నీకు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఈస్ ఆల్సో అవుట్ క్రాప్స్ యాక్చువల్లీ, వెరీ నియర్ టు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఫ్రమ్ కొప్పల్. వెళ్ళిన తర్వాత నాకు కొద్దిసేపు అయిన తర్వాత కొద్ది హార్ష్ లైట్ వచ్చేసింది. దాని ఐ థాట్ లైక్ ఓకే అన్న, హార్ష్ లైట్ వచ్చేసింది, మోస్ట్లీ ఇంకా హ్యూమన్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వి డిసైడెడ్ టు గో బ్యాక్, రిటర్న్ బ్యాక్. సి జస్ట్ టర్న్ ద యూటర్న్ తీసుకున్నాడు వెహికల్. నా వెహికల్ వెళ్ళదు, తన వెహికల్లో తీసుకెళ్ళాడు. అవి ఎక్స్ట్రీమ్ లొకేషన్స్ యాక్చువల్లీ. ఓకే. సో ఈ టుక్ ఈ వెహికల్ రిటర్న్ బ్యాక్. నేను లెఫ్ట్ సైడ్ కూర్చొని తను రైట్ సైడ్ కూర్చున్నా. వెన్ హీ టుక్ ద యూటర్న్ ఆఫ్ రైట్ సైడ్, నాకు లెఫ్ట్ సైడ్ లో ఒక రెడ్ శాండ్ అవుట్ క్రాప్ లో దెర్ వాజ్ అ సబ్ అడల్ట్ ఆఫ్ వుల్ఫ్ నాకు కనిపించింది. ఓకే. నేను ఐ వాస్ ఎక్స్ప్రెస్డ్ సో మచ్ హ్యాపీ. నాకు అసలు ఇంకేమంటే అన్నా స్టాప్ ఐ సీన్ సంథింగ్, ఇస్ దిస్ వూల్ఫ్ ఆర్ నాట్? బికాస్ నేను మన లోకల్ ఆంధ్రప్రదేశ్లో చూసిన వూల్ఫ్, దే ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ సైజ్. ఓకే. ఐ డోంట్ నో వాట్ సబ్ అడల్ట్ వూల్ఫ్ లుక్స్ లైక్ అనేది నాకు తెలియదు అప్పుడు. సో నన్ను చూపించా, అన్నా ఇదే, అరే వూల్ఫ్, క్యాప్చర్ ఇట్ మ్యాన్ అనేటప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది జస్ట్ ఎక్స్ప్రెస్ చేసి, అరే వెళ్ళిన రోజు ఎంత నాకు ఇది కనిపించింది అంటే, సి హౌ ఇంటెలిజెంట్ దే ఆర్ అనేది నేను చెప్తా. సో దే ఆర్ సర్చింగ్ ఫర్ ద వూల్ఫ్ ఫర్ 1 year ఇన్ ద సేమ్ లొకేషన్ విచ్ ఐ వెంట్ that moment. Okay. They didn't see the wolf. Okay. That's the first time. Not the first time. They left the place because of some disturbance. Okay. They are sub-adult wolves. They will be live in packs usually. సో ఒక wolf కి అయితే ఐ లేదు, రైట్ ఐ, ఇట్ గాట్ డ్యామేజ్డ్. సమ్ ఐ ఇన్ఫెక్షన్ అయ్యింది, ఎక్కడ డ్యామేజ్ అయిందో తెలియదు, గాట్ డ్యామేజ్డ్. సో ఐ సీన్ వెరీ ఫస్ట్ wolf, ఒక లోన్లీ wolf మాత్రమే నాకు ఆ రెడ్ శాండ్ లో పడుకునింది. ఇట్ వాస్ మిక్స్డ్ అండ్ సో మచ్ camouflage with that particular soil actually. Okay. I saw the movement. I thought initially it's a dog. Then it told, hurry, capture it man. I was నేనేదో అలా క్యాప్చర్ చేశాను. Then I sent the pictures to Sujit Anna when he was in meeting, and later he saw the images. She was so happy, like you are so lucky to see the wolves in my place and my land. That was a very sweet moment. Then I came back and again searched for wolves. Unfortunately, over the time like I didn't see the wolves here. I have seen only twice in our location. Okay. That's very far one. Enta pack untadi? So because of wolves are very different when compared to leopards. Leopards are solitary animals. So wolf lives in packs actually, group of. So they are very intelligent, they are very cunning. ఎంత గ్రూప్ ఉందంటే మీరు చూసుకుంటారు? See, నేను చూసిన దాంట్లో 3 pack of 3. They are sub-adults. They are not whole pack actually. Okay. So there will be alpha female and alpha male as well. I've seen only sub-adults that time. Then I never touched the place again. I've gained the knowledge and I've searched in my location. I got seen twice. Then I left that particular topic there. But still, then again I got invite from him like to come to, we'll just casually meet అవుదామని చెప్పి పిలిచారు తను. వెళ్ళాము. సో ఏదో ఇట్లా లెపర్డ్ టాపిక్ వచ్చినప్పుడు వచ్చింది టాపిక్. సో దెర్ ఇస్ వన్ ప్లేస్, హరీ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ గో ఎక్స్ప్లోర్ దట్ పర్టికులర్ ప్లేస్, మోస్ట్లీ విల్ ఫైండ్ ద లెపర్డ్ దేర్. వాళ్ళు 3 years నుంచి ఆ క్వశ్చన్ ని ట్రాక్ చేస్తున్నారు. దే డిడ్ంట్ సీ ద లెపర్డ్ దట్ పర్టికులర్ లెపర్డ్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. దే యూజ్డ్ టు హియర్ అ లాట్. I'm not sure like how I'm lucky అనేది. So he shared the location, just go and explore. If you get me leopard there, you have to take me and you have to track the leopard again అని ఒక ప్రామిస్ తో వెళ్ళాం. తను చెప్పాడు, ఇట్ వాస్ రైనింగ్ దట్ టైమ్. సో అక్కడ బ్లాక్ కాటన్ సాయిల్ యాక్చువల్లీ. ఓకే.
సో బ్లాక్ కాటన్ సాయిల్ ఏమవుతుందంటే వెన్ ఇట్ ట్రైన్స్ బాగా బాగా బంక ఉంటుంది. దెర్ ఇస్ నో వే టు గెట్ ద వెహికల్ ఇన్ టు ద పర్టికులర్ ల్యాండ్. కష్టం. అవును. సో there are situations that lot of times like Sujit Anna stuck there. He used to sleep there and next day he used to call tractor or somewhere to pull it off. ఓకే, ఎందుకంటే ఇంటీరియర్కి వెళ్తా ఉంటాం కాబట్టి. Because that's a black rugged outcrops actually అక్కడంతా ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో he told me one leopard location. I didn't ask the tag but he shared with me and I went to that location. It was very heavily raining actually. He told, be conscious, don't step out of the vehicle. There is a moment of cloth based very used because a particular land pakkana mango trees unnai. ఓకే. So they used to come at the late evenings to have the fruits actually. ఓకే ఓకే. So tanu cheppadu very be conscious and he told lot of times. Okay, మనకేమో వెళ్దాం కదా, ఏమవుతుంది, ఎన్నో చూసాము కదా అని వెళ్ళా. సో అది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెపర్డ్ మాదిరిగా. సో నేను వెళ్ళా, నాకు లెపర్డ్ కనిపించలేదు. నేను ఒక రిజర్వాయర్ ఉంటుంది, ఆ రిజర్వాయర్ దగ్గర వెయిట్ చేస్తూ వాజ్ చిల్లింగ్. మంచి క్లైమేట్ ఉంది, బాగా చిల్ అవుతున్నా నేను. సరే ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. నేను ఐ నీడ్ టు ట్రావెల్ బ్యాక్ టు 300 kilometers అగైన్ టు కమ్ బ్యాక్ మై హోమ్. ఓకే. నేను వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు సేమ్ నేను ఎందుకో ఆగి కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఒక పాత్లో అని చెప్పి నేను పగ్ మార్క్స్ అనేది నాకు దెర్ ఇస్ అంటే బ్రాడ్ వే అయితే లేదు నాకు. ఇంత పాత్ ఉన్నది, ఓన్లీ వన్ వెహికల్ యూస్ టు గో. మనం విల్ గో బ్యాక్, నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి, మళ్ళీ క్లియర్ వెళ్ళాలి. సో దెర్ ఇస్ నో అదర్ వే యాక్చువల్లీ. సో నేనేం చేశానంటే నాకు పగ్ మార్క్స్ చూసే కూడా ఏదన్నా కొద్దిగా ఇబ్బంది ఉండింది. నేనేం చేశానంటే నా డోర్ జస్ట్ రైట్ సైడ్ డోర్ ని ఓపెన్ చేసి ఐ జస్ట్ అబ్జర్వింగ్ ఫ్యూ మార్క్స్. దెర్ వాజ్ marks of jungle cat. Okay. Jungle cat. I stopped the vehicle and just looked up. There was a leopard sitting and it was completely camouflaged with Deccan rocks. Okay. See, Deccan rocks are different, black rugged terrains are different. So you see Deccan rocks are like completely reddish color. Oka sand tone untadi. So they are completely camouflaged with the body. ఈ బాడీ leopard. I just see his face just like that. Stop the vehicle అంతే. Immediately I captured 2 clicks అనమాట. తీసుకొని సుజీత్ అన్నకు పెట్టా. అన్న got the leopard. I got leopard అని పెట్టా. I found the leopard అని పెట్టా. Sorry, I found the leopard అన్న అని పెట్టా. పెడితే don't say this man అన్న. వై అన్న ఇది రియలీ ఫోన్ దిస్ లెపర్డ్ అన్న అని చెప్పా. అదేదో మనకి తెలుగు సినిమాలో ఉంటారు, తను మిమిక్ చేస్తారు, సేమ్ తను అలాగే మిమిక్ చేస్తారు. ఐ ఫోన్ ద లెపర్డ్ అన్న అంటే నో యూ డిడ్ంట్ ఫైండ్ ద లెపర్డ్ మ్యాన్ అంటాడు. అరే నేను తీసానన్నా అంటే నిజంగా తీసానన్న ఫోటో అంటే సి హరి యూ డిడ్ంట్ ఫైండ్ ద లెపర్డ్ ఫౌండ్ యూ. ఓకే, హౌ స్ట్రాంగ్ లైన్స్ దే ఆర్. అవునవునవును. సో దట్స్ ఇంపాక్ట్ యూ మోర్ యాక్చువల్లీ. అవును. సో నువ్వు ఏది చూసావనేది ఇంపార్టెంట్ కాదు, నీకేది కనిపించింది, ఎలా కనిపించింది, ఎందుకు కనిపించింది అనేది మోర్ ఇంపార్టెంట్. సో నీకు నువ్వు చూడాలని కనిపించలేదు, అది నీకు కనిపించాలని కనిపించింది. అవును, ట్రూ, అది కాదు కరెక్టే. సో ఎందుకంటే మనం ఎప్పుడు చాలా విషయాల్లో కెమెరా తీయగానే మాయమైపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ బర్డ్స్ తీసుకో, అరే దాన్ని మనం ఏమి చేయము, బట్ ఉన్నట్టుండి ఫ్లూ అయిపోతాయి. అవునవును. అరే మనం అనుకుంటాం చాలా సార్లు, అరే ఎందుకు వెళ్ళిపోతుంది, నేను దాన్ని కొట్టి చంపి తినేస్తానని ఒక ఫోటో తీసుకుంటానే చాలు, కొంచెం కూర్చొనే మూమెంట్స్ కూడా చాలా. ఒకసారి ఏమవుతుందంటే కెమెరా పట్టుకుంటాం, అవును, ఏదో ఎక్స్పోజర్ సెట్ చేసి అన్ని సెట్ చేసే వరకు ఉంటుంది, జస్ట్ బిఫోర్ షట్టర్ కొట్టడం జంప్. సో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి అన్నట్టు ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది అన్నట్టు, ప్రతి సైటింగ్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, మీకు ఎవరో చెప్పింది కాదు, అన్ని బ్లెస్డ్, ఏ కనిపించినా బ్లెస్డ్. ఇంకా బ్లెస్డ్ నేను ప్రతిరోజు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక లెపర్డ్ ఫోటో పెడతా, అది క్వైట్ కామన్. 1 or 2 days తర్వాత నేను లెపర్డ్ ఫోటో పెడతా. బట్ పీపుల్ ఏం థింక్ చేస్తారు తెలుసా, అరే వీడికి ఎంత ఈజీ దొరుకుతుంది ఏంటారు, లెపర్డ్ ప్రతిరోజు ఒక ఫోటో పెడతాడు, మళ్ళీ ఒకదానికి హ్యాబిటేట్ డిఫరెంట్ ఉంటుంది, ఎట్లా వీడికి ఇది పాసిబుల్ అని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఇది. బట్ ఇది త్రూఅవుట్ ద ఇయర్ కలెక్టివ్ వర్క్ అనమాట ఇది. సో నాకు వెళ్ళిన వెంటనే లెపర్డ్ మన కోసం వెయిట్ ఉండదు, కానీ దెర్ ఆర్ 5 leopards actually. They are very special to heart. I've observing when subadults నుంచి ఒకటి కబ్ ఒక మిగతా 4 subadults నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాన్స్టెంట్ ప్లేస్ లో.
వెన్ ఎవర్ ఐ గో దే కమ్ అండ్ సిట్. నేను మళ్ళీ దాన్ని హిప్నటైజ్ చేయలేదు. కంఫర్టబుల్, దే ఆర్ కంఫర్టబుల్, ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్. ఇఫ్ ఐ బీయింగ్ దిస్ క్లోజ్ ఆల్సో దే ఇంత డిస్టెన్స్, అదే ఇంత డిస్టెన్స్, ఇంత మరి ఇంత డిస్టెన్స్ ఓవర్ కాన్ఫ్లిక్ట్. ఒక 5 meters 10 meters. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు బెంగళూరు నుంచి. లైక్ వీ యూస్ టు ట్రావెల్ లాట్ కదా. ఒక కామన్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ సుకుమార్ అని. హీ కేమ్ టు మై ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. సో నేను లెపర్డ్ చూపిస్తాను రా అని. యూ నో దట్ ఐ యూస్ టు క్యాప్చర్ లెపర్డ్. హీ సెడ్ లైక్ అంత ఈజీనారా నీకు అని. అరే నువ్వు రారా అని చెప్పా. బట్ నాకు అప్పుడు తెలీదు అంత సీరియస్నెస్, ఒకరికి మనం ప్లేస్ వీల్ చేయాలి చేయకూడదని ఆ స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ లేదు అప్పుడు నాకు అంత. ఇది వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. ఓకే. అవుట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. నేను చెప్పే కదా, ఒక ఇండియన్ బిట్ట కనిపిస్తే మన ఫ్రెండ్స్ ఇంకొని పిలిచి మనం చూపిస్తాను. అదే సేమ్ స్టేజ్లో ఉండేవాడిని అప్పుడు. నేను ఆపే ఒక ప్లేస్లో వాడికి చెప్పా లెపర్డ్ ఇక్కడ వస్తుంది చూడు అని. ఎగ్జాక్ట్లీ 6:05 నేను చెప్పా టైం, అక్కడ లెపర్డ్ వస్తుంది. హీ టుక్ 2 pictures there and it vanished. ఓకే. నేను 2 pictures తీసా, just 2 seconds. It came, it vanished. ఒక 1/2 kilometer తీసుకెళ్ళా, సేమ్ లెపర్డ్ అగైన్. ఇక్కడ వస్తుంది చూడండి, అది అక్కడ వచ్చి కూర్చుంటుంది. ఇట్ వాజ్ వెరీ గ్రౌండ్ లెవెల్, లైక్ నీ హైట్ కూడా ఉండదు. ఐ లెవెల్ ఫోటోగ్రఫీ. కార్తీక్ అన్న వెళ్దాము అంటే ఎక్కడికి రా అన్నాడు. వెళ్దాం పద లెపర్డ్ తీద్దామా. అరే లెపర్డ్ ఎక్కడ తీస్తావు నువ్వు అని. మేము యూజువలీ లెపర్డ్స్ మేము వైల్డ్ లైఫ్ సాంచురీ చూసి అంటే దే ఆర్ వెరీ టెరబుల్, సో మచ్ అగ్రెసివ్. సో బికాస్ మాకు అప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ కానీ స్టోరీస్ వినడం కానీ, బట్ ఫ్రమ్ మై స్టోరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెపర్డ్స్ ఇస్ డిఫరెంట్. బికాస్ ఈ ల్యాండ్స్కేప్ డిఫరెంట్, సో బిహేవియర్ ఇస్ డిఫరెంట్. సో ఎవ్రీ లెపర్డ్ హ్యాస్ దేర్ యూనిక్ బిహేవియర్. మళ్ళీ సేమ్ దెర్ ఈస్ నో కామన్ థింగ్స్ యాక్చువల్లీ. అవునవును. కామన్ పాయింట్స్ ఏంటంటే లెపర్డ్ అంటే ఏం చేయదు, డెక్కన్ పెట్టడానికి వెళ్ళకూడదు, అదే మళ్ళీ తీర్చేస్తుంది. దోలు తీరిపోతుంది నీకు, మళ్ళీ అంతింత కాదు. అలా ఎలా ఉండదు మా లెపర్డ్స్ అన్నట్టు ఉంటుంది. సో నేను వెళ్ళా, నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది. ఐ నో ద బిహేవియర్ పర్టికులర్ లెపర్డ్. ఫ్యూ leopards 5 leopards, that's it. Out of 85 there are 5 extremely close. ఓకే. అండ్ నాకు తెలీదు మరి అది నేను హిప్నటైజ్ చెప్తున్నా, నేను హిప్నటైజ్ చేయలేదు, నేను ఫీడ్ చేయలేదు, వెళ్ళి మన క్యాట్ మాదిరిగా మిల్క్ వేయలేదు, నేను ఏం మీట్ అయ్యలేదు, ఏం లేదు. బట్ దే ఆర్ సమ్హౌ వెరీ క్లోజ్ టు మీ. వెన్ ఎవర్ ఐ గో park, I go there, I go stand, within 5 minutes they come out. Okay. They come and sit comfortably. I don't do anything strange things. Okay. I just look at, ante cheptaru eye contact ivvakudadu adi idani. So but it's true actually, eye contact ivvakudadu. It's a kind of begin of war between two different species. Challenge చేసినట్టు ఉంటుంది. But I was to look at it. Why can't I give a try? Then I observed that different behavior of leopards. So తనకి చెప్పా రారా వెళ్దాము, వెళ్ళి నడుచుకుంటూ వెళ్దాం అంటే ఎక్కడికి అన్నాడు. అరే లెపర్డ్ ఉన్నాడు పదం దాన్న. అరే అది ఇక్కడే కదా ఉండిందంటే అరే ఇక్కడికి వచ్చేసింది రా, 1/2 hour లో వెళ్ళాం పదా అని తీసుకెళ్ళా. ట్రైప్యాడ్స్ ఉండేది అప్పుడు. అవును. సో ట్రైప్యాడ్స్, నేను ఒక ట్రైప్యాడ్, తను ఒక ట్రైప్యాడ్. మనం పొలానికి నాగలు దున్నడానికి ఎత్తుకుని వెళ్తారు కదా, అట్లా వెళ్ళాం. నేను చెప్పా స్లోగా, ఎందుకంటే నాకు తెలుసు అది ఎంత కంఫర్టబుల్ అనేది. తనకు వాడికి భయం, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వైల్డ్ క్యాట్. నేను అడిగా ఓకేనా నువ్వు, ఓకేనా అంటే అరే నేను వెనకాల ఉంటాను, నువ్వు ముందర వెళ్ళాను అన్నాడు. ఓకే రా అన్న. ఒక సర్టెన్ ఫీట్ వరకు వెళ్ళా, ఒక డిస్టెన్స్ వరకు. స్టార్టింగ్ ఒక స్టెప్ బై స్టెప్ అంతే అప్రోచ్మెంట్. ఆల్ ఆఫ్ ద సడన్ నేను పరిగెత్తుంటే దాని హాయ్ అంటే అది హాయ్ అందు వేసుకుంటా వచ్చి ఇస్తుంది. నేను వెళ్ళా ఒక స్టెప్ బై స్టెప్ క్లోజ్ అయిన తర్వాత ఇట్ వాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ షాట్. హీ నెవర్ టుక్ ద లెపర్డ్ ఆన్ ఫుట్ విత్ దట్ క్లోజ్. ఓకే. హీ మైట్ క్యాప్చర్ మెనీ లెపర్డ్స్, బట్ తను అలాంటి మూమెంట్ మళ్ళీ ఎంజాయ్ చేయలేడు. ఇక్కడ డిస్క్రిప్షన్ చేయలేము, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది, బయట ఎవరో ట్రై చేయకూడదు. సో దట్ మూమెంట్ యాక్చువల్లీ అవును, హి వాస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ ఇన్ ఫోటోగ్రఫీ నౌ. బట్ ఆ మూమెంట్ అయినా తనకు మళ్ళీ ఇంకా లైఫ్ లో ఎప్పుడు రీక్రియేట్ అవ్వదు. బ్రో ఇప్పుడు ఈ ల్యాండ్స్కేప్ లోనే మనకి మేజర్ గా లిపర్డ్ ఉంది, ఉల్ఫ్స్ ఉన్నాయి, హైనా ఉంది. సో ఈ 3 కూడా ప్రెడేటర్స్. అవును. సో ఈ 3 కూడా స్కావెంజర్స్ అనొచ్చు ఒక హైనాని దాన్ని, బట్ దే మోస్ట్లీ క్యాటిల్ మీద కానీ లేకపోతే ప్రే అవసరం అన్నిటికి. సో వీటి మధ్యన ఏమన్నా ఇంటరాక్షన్స్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ అబ్జర్వ్ చేశారా?
సి కాన్ఫ్లిక్ట్స్ అయితే స్ట్రైప్డ్ హైనాతో నాకు ఎప్పుడు లేదు. ఓకే. సి ఐ గాట్ ఇంటరాక్టెడ్ ఆన్ ఫుట్, ఇంటరాక్టెడ్ విత్ స్ట్రైప్డ్ హైనా అట్ బిగ్ వన్. ఓకే. బిగ్ వన్ శాంచురీలో కాదు, బట్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ పూణే. ఓకే. I used to there is one common friend. I got invited there to come to visit about wolves and more investigative పార్ట్లో నేను వెళ్ళా ఓకే. ఫర్ వూల్ఫ్ డాక్యుమెంటరీ కోసం. సో అప్పుడు నేను నా ఇంటరాక్షన్ ఉన్నది ఒక స్ట్రైప్డ్ అన్నతో. హీ మేడ్ మీ టు సిట్ అట్ వన్ ప్లేస్. ఇట్స్ వెరీ నియర్ టు డెన్. ఓకే. డెన్. ఓకే. దెర్ ఇస్ అ పోల్ట్రీ. ఒక పోల్ట్రీలో అది ఫ్రెష్ గా ఒక చనిపోయిన కోళ్ళని పడేస్తుంటారు మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది. అవును. అది తీసుకొని తన డెన్ దగ్గరకు వచ్చి ఫ్రెష్ గా తిని లోపలికి పోయింది. ఐ కెన్ సెన్స్ ద స్మెల్ ఆఫ్ ద హైనా. ఓకే. ఓకే. ఎలా? వెరీ ఆడ్ స్మెల్ ఉంటుంది. అంటే లిపర్డ్ కూడా మీరు స్మెల్ ఫీల్ అయ్యారా? లెపర్డ్ ఎప్పుడు లేదు. యూ ఫీల్ ద హైనా. ఫీల్ ద హైనా అంటే కొంచెం ఎలా ఉంటది? వియర్డ్ ఆడ్ ఉంటుందా? ఆడ్ స్మెల్ అది మనం పీల్చలేము. దెన్ నేనేం చేశాను, అక్కడ నుంచి కూర్చోవడం సేఫ్ కాదని నాకే అనిపించింది. సో ఎందుకంటే ఇట్ విల్ టేర్ ద బాడీ. ఇట్ హ్యాస్ మోర్ స్ట్రాంగర్ బైట్ ఫోర్స్ యాక్చువల్లీ దాన్ లెపర్డ్ జా ఫోర్స్, బైట్ ఫోర్స్. సో దెన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. దెన్ నేను ఒక ప్లేస్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద డెన్ అండ్ ఇట్ వాస్ సీయింగ్ మీ. ఓకే. ఎలోన్ ఉన్నారు అప్పుడు కూడా? ఇంకో అబ్బాయి ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. సో తను నేను ఉన్నాం, చూసాం. So I didn't want to photograph it. Then I left the place. Okay. But wolves, jackals, they are very cooperative, friendly with humans. Okay. సో అది హైనాది ఇది చూసారు. సో దెర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్ అంటే దేనికి? So they are very comfortable with humans. Okay. Not like leopard and striped hyena. Okay. Striped hyena is a very shy mammal. వీటి మధ్య ఇంటరాక్షన్ ఎప్పుడైనా చూసారా? అంటే పక్క పక్కన హ్యాబిటేట్ షేర్ చేసుకున్నప్పుడు కానీ కిల్ దగ్గర jackals with leopards and leopards with wolves also. Okay. Yeah. Okay. I seen the jackals sharing the same den. Okay. With the leopards and leopards sharing the same habitat with sloth bears. Habitat. ఓకే. అంటే జాకల్స్ లిపర్డ్ ఒకటే డెన్ అంటే అలా ఎలా? See that's where like because you don't have enough choice అన్నమాట. నీకు ఇంకో చాయిస్ లేదు అక్కడ. సోర్సెస్ అక్కడ బతకాలంటే దే హ్యావ్ టు కాంప్రమైజ్ దెమ్సెల్ఫ్. అదొక డిఫరెంట్ అనిమల్ బిహేవియర్ యాక్చువల్లీ. నువ్వు వేరే ప్లేసెస్ లో ఎక్కడైనా కానీ టెరిటరియల్ ఫైట్స్ చూస్తావు, బట్ హియర్ నాట్ లైక్ దట్. లెపర్డ్స్ విల్ గెట్ ఫైట్ టెరిటరియల్. ఓకే. Leopard, sloth bear never get fight. Leopards, the golden jackal will not fight. Leopard and wolf also. Wolf also. They used to share because I have seen the footage of Deer Fosha showed me leopards come out of the same den and beside the same den that wolf come out. Oh. There was a trap camera video. Okay. He didn't share with me, but he showed me with his in tab. So adi. See, I have captured the leopard with the sloth bear. Sloth bear was sleeping on the top of the rock and the leopard was behind, below the sloth bear. సో అంటే ఇక్కడ ఒక్కదాని they used to cross the paths also the same. I have the footage also. ఓకే. అంటే ఇక్కడ ఒకదానికొకటి రైవలరీ అనుకో. రైవలరీ లేదు. There is no choice for them to survive. They have to compromise themselves. Okay. They have that mutual understanding and respect to each other. దెన్ ఇప్పుడు అందరికీ డెక్కన్ అంటే ఈ రాక్స్ అవన్నీ ఉంటాయి, బట్ దెర్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, గ్రాస్ ల్యాండ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఎస్పెషల్లీ మనకి చాలా మందికి తెలిసింది ఏంటంటే రాళ్ళపాడు చూస్తాము. బట్ మీకు తెలిసిన అన్ఎక్స్ప్లోర్డ్ లేకపోతే ఆ గ్రాస్ ల్యాండ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తున్న ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ 3 స్పీషెస్ కానీ ఇవన్నిటి గురించి? I used to see a lot of migratory birds, especially ఇప్పుడు నవంబర్, డిసెంబర్ టిల్ జనవరి, మార్చ్ వరకు. We used to see a lot of migratory birds. రోళ్ళపాడు అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? బికాస్ ఆఫ్ గిబ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో మనం లాస్ట్ సైట్ అయ్యింది 2019 I guess లాస్ట్. I think I'm not sure that year. That was the last seen గిబ్ in రోళ్ళపాడు. After that why we are not seeing it is a story. అవును. Because of we have lost the habitat of grass. బికాస్ ఒక 230 acres లో వైల్డ్ లైఫ్ సాంచురీని ఎస్టాబ్లిష్ చేస్తారు ఫర్ ఎస్పెషల్లీ గిబ్. But now we are not seeing it is because of we lost the habitat. Because of people awareness లేకుండా ఉండడం కానీ, అండ్ పీపుల్ ఈ షీప్స్ కానీ క్యాటిల్స్ కానీ గ్రేజింగ్ తీసుకొచ్చి ఆ పర్టికులర్ గ్రాస్ని మేనేజ్ చేయడం కానీ ఫీడింగ్ ప్రాసెస్లో. సో బికాస్ ద గ్రాస్ హ్యాస్ గ్రాస్ హోపర్స్ ఎగ్స్ ఆల్సో. They used to feed along with the grass and they used to feed the grasshopper eggs also. Okay. There will be no other grasshoppers. ఎగ్స్ నుంచి మళ్ళీ ఇంకో గ్రాస్ హోపర్ రాదు. బికాస్ ఆఫ్ దిస్ మైగ్రేటరీ బర్డ్స్. వై ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే మనకు బికాస్ ఆఫ్ ద గ్రాస్ హోపర్స్
and the suitable habitat for them. ఓకే. Once you destroy the habitat, then why you expect come our visitors? So there are unexplored areas. See, there అంటే are ఇప్పుడు ఈ గ్రాస్‌లాండ్స్‌లో ఒక హ్యాబిటేట్ ఉంటది. ఈ ఈ అంటే ప్రాపర్ రాకీ టెరైన్ అంతా ఒక హ్యాబిటేట్ ఉంటది. సో వీటి రెండిట్ అంటే ఈ 3 ప్రెడేటర్స్ మనం 3 మేజర్ గ్రూప్స్ ఏమని అనుకుంటున్నాం. లిపర్డ్ కానీ, వూల్వ్స్ కానీ, స్ట్రైప్డ్ హైనా కానీ. ఇవి ఈ గ్రాస్‌లాండ్స్‌లో ఉండే బిహేవియర్ కానీ, ఇక్కడ రాకీ టెరైన్స్‌లో ఉన్నదానికి కానీ ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? so there are different parts actually. So if you want to know, you have to know about the deck and how it formed అనేది. So because of the landscape and the ecosystems are different, the grasslands are different, the rocky scrub jungles are different, rocky terrains are different. నేను డెక్కన్ ట్రాప్స్ అని పిలుస్తాను యాక్చువల్లీ ఇవన్నీ. ఓకే. I used to call it Deccan traps. How Deccan is formed అనేది because of the tectonic plates changed. The lands are separated when they collide to others. How we got Himalayas. అవును. So over the Deccan is formed about like before 66 million years of ago. And due to continuous 3000 years of volcanic eruptions, these rocks are formed and these Deccan traps are formed. It's from నేను చెప్పాను కదా, it starts from central India to till south Tamil Nadu and Goa. It has extended. So these landscapes are different because the species you see in the grassland you will not see in the rocky terrains. You will see the rocky terrains mammals and you will not see in the grasslands. ఓకే. The common thing in the grassland you see the wolf and you see the Hyena. నో హైనా. నేను చూడలేదు present. There might be in different part of areas. They used to see fox, Indian fox, Okay. jackals. I used to see the same jackals and fox in rocky scrub jungles also. Even they're different habitats, but I used to see these two mammals common. ఓకే. But I won't see leopard in a grassland. If it would be that great. ఒక మంచి స్టోరీ చెప్పండి మాకు. అంటే లిపర్డ్తో మీ ఇంటరాక్షన్ అంటే క్లోజ్ ఎన్కౌంటర్ కానీ, దాని ట్రేసింగ్ కానీ ఎలా జరిగింది ఏంటన్నది ఒక మంచి స్టోరీ. So it's మంచి స్టోరీ అయితే కాదు, హర్రర్ స్టోరీ. ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ స్టోరీ, అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ స్టోరీస్ ఉన్నాయి. సో ఓవర్ దీస్ ఇయర్స్ లైక్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్. సో ద పార్ట్ ఆఫ్ ట్రాకింగ్ దెమ్ ఇస్ నాట్ ఈజీ. ఫస్ట్ థింగ్ దే ఆర్ లైక్ శాండ్ టు మీ. నువ్వు ఒక నైట్ జర్నీ వెతకడం చాలా ఈజీ డే టైంలో, ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ లెపర్డ్. ఓకే. ఇట్స్ నీడ్ మోర్ ఎక్స్పీరియన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెపర్డ్ గురించి ఎప్పుడు వెతకను. నేను ఏ హ్యాబిటేట్కి వెళ్ళి ఐ వోంట్ లుక్ అట్ ఆల్ ఫర్ లెపర్డ్. ఐ లుక్ అబౌట్ ద హ్యాబిటేట్. I look what are the circumstances around it, and I observe each and every rock shape. I take the landscape of photo of the rocks. I used to come back at home. I used to examine the rocks, how it is in shape. ఓకే. Once I get to know that, then only I could track the leopard. Otherwise, it's impossible to track the leopard. Even it is sitting in front of it is like a camouflaged, like sand in a desert. ఒక sand grain ఒక desert లో అంతే. So in the process of ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు అంటే నేను దెర్ ఆర్ 4 ఇన్సిడెంట్స్. అవి చెప్తే ఎలా ఉంటుందో తెలియదు, బట్ అవి మా పేరెంట్స్ కూడా తెలియదు, బట్ ఐ షుడ్ టు షేర్ విత్ మై వైఫ్ అండ్ ఆల్. దెర్ వాజ్ సిచ్యువేషన్ లైక్ నేను ఒక పర్టికులర్ లెపర్డ్ కోసం నేను వెతుకుతున్న ప్రాసెస్లో ఐ యూస్ టు గెట్ డౌన్ ద వెహికల్. నేను బైనాక్యులర్స్ పెట్టుకొని అక్కడిక్కడ సర్చ్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ ద సడన్ దెర్ వాజ్ సమ్ నాయిస్. When I turn little slight right side, the leopard is right coming in front of me. I'm not sure. Like ఆ moment లో నాకు ఏం చేయాలో తెలియదు ఇంకా. Subconsciously I felt like this is my last day. It's done. The chapter is closed. But the leopard not attacked me. It jumped to another bush or a scrub ఉంటుంది కదా, ఆ scrub లో జంప్ చేసి ఒక హెయిర్ ని తీసుకుని నా ముందు వెళ్ళింది. That I was literally died. Bro, నేను there is a clear choice. నాకు ఈ మనుషులు వద్దు, ఇది చాలు అని. So that's what the story I want to tell. Because leopard కి మనం ఫుడ్ సోర్స్ కాదు. They have their own food source. They have own choice actually. సో పీపుల్ ఎలా ఉన్నారంటే జనాలు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, అరే లెపర్డ్ ఉందంటే ఇంక అయిపోయిందిరా, ఎవనో వండేస్తుంది ఇక్కడ అని. దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ద ట్రూ స్టోరీ ఈస్ డిఫరెంట్. అవును. బట్ వాట్ ఐ గాట్ ఎక్స్పీరియన్స్ మచ్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ స్టోరీ ఇట్స్ ఫైన్ ఫర్ మీ. లైక్ ఆ లక్కీలీ నన్ను అటాక్ చేయలేదు. ఆ రోజు హెయిర్ని తీసుకుని వెళ్ళిపోయింది నా ముందే. నాకు నీ షాక్లో ఉన్నా. దట్స్ వన్ స్టోరీ. ఓకే. దెర్ వాజ్ వన్ ప్లేస్ ఇన్ నార్త్ కర్ణాటక. ఓకే. There was a huge I heard a lot of leopard
రూమర్స్ కానీ ఇవన్నీ వినడం వల్ల ఐ వెంట్ టు దట్ ప్లేస్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ. ఓకే. అరౌండ్ 4 o'clock నేను రీచ్ అయిపోయా. నేను ఒక అరుగు ఉంటుంది కదా మనకి ఊరు బయట, ఒక చిన్న రైట్ కెనాల్స్ వెళ్ళే కాలువల పైన అరుగులు ఉంటాయి కూర్చోవడానికి, ఒక పాత్ ఇట్లా. ఆ పాత్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎవరైనా వస్తే అడుగుదాం ఇన్ఫర్మేషన్. దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ డే. ఓకే. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఐ వాజ్ సాట్ ఆన్ దట్ పర్టికులర్ అరుగు మీద అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. దెన్ ఐ యూస్ టు హియర్ డిఫరెంట్ నాయిస్. దెన్ ఐ కేమ్ టు నో ఇట్స్ స్లాత్ బేర్. ఓకే. ఇట్ జస్ట్ వాక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను ఇలా వెళ్ళి ఇలా టచ్ చేస్తే నాకు స్లాత్ బేర్ తగులుతుంది. నాకు అన్నిటికన్నా భయం అంటే స్లాత్ బేర్. నేను చూపిస్తాను నీకు, నేను నా ఫొటోస్ షేర్ చేస్తాను. యూ జస్ట్ లుక్ అట్ స్లాత్ బేర్, హౌ ఇట్ అటాక్ అనేది నీకు తెలుస్తుంది. I have seen one person died in front of me with a sloth bear attack, which I warned already to not go in that premises అని చెప్పే కూడా తను వెళ్ళి తను చనిపోయాడు. These are the terrific actually scenes actually which I happened in Deccan. నేను చెప్పా వెళ్ళొద్దు, ఓకే అది ఇక్కడ వెళ్ళింది, అది క్రాస్ అయిన వరకు వెళ్ళొద్దు. దే హ్యావ్ దన్ సూపర్స్టిషియల్ బిలీఫ్స్ ఉంటాయి వాళ్ళ. అవును. అమావాస్య పున్నం వచ్చే ముందు రోజు చెట్లు కొట్టకూడదు, ఓకే, అంత ముందు రోజు కొట్టాలా అని చెప్పేసి హీ యూస్ టు బిలీవ్ దట్. నేను చెప్పా కూడా తనకుండా వెళ్ళకుండా వెళ్ళి కట్లు కొట్టాడు. అవుట్ ఆఫ్ నో వేర్ ద స్లాత్ బేర్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఇట్ గాట్ అటాక్ ద హ్యూమన్. ఇట్ టేర్ ద స్కల్, బట్ లక్కీలీ హీ సర్వైవ్. బట్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇట్. ఆ సిచ్యువేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు తనకు లేదు. బికాస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద స్లాత్ బేర్ అటాక్ ద హ్యూమన్. బికాస్ మేబీ తను ఏదైనా కబ్స్ తన చేతిలో యాక్స్ ఉంది, కట్టు కొడుతున్న అదే సేమ్ టైంలో అలా. సో ఇన్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ దట్ నేను అదే చెప్పాను కదా స్లాత్ బేర్ నా ముందర నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనేది. తను ఐ యూస్ టు హ్యావ్ లైటర్ ఎవ్రీ టైమ్ సేఫ్లీ. ఐ యూస్ టు క్యారీ పెప్పర్ స్ప్రే, ఐ యూస్ టు క్యారీ స్టిక్, ఐ యూస్ టు టేక్ లైటర్. వర్క్స్ ద బెస్ట్ ఐ థింక్. వెరీ వే. నేను లైట్ చేసా, దెన్ ఇట్ ర్యాన్ అవే. నేను అది మిత్ అనుకునేవాడిని ఎవరైనా చెప్తే లైట్ భయపడుతుంది అని. ఐ యూస్ టు గెట్ ఫియర్ యూజువలీ. దెన్ కొద్దిగా సన్ వచ్చింది, అంటే ఇట్ వాజ్ లైక్ అబౌట్ టు రైజ్ ద సన్. ఆ అరుగు ఎత్తితే కూర్చున్నాను. బిహైండ్ దెర్ ఇస్ లంగూర్ నాయిస్, చాలా నాయిస్ ఉంది. అరే ఏంట్రా ఇది లంగూర్ నాయిస్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను చూసా. లంగూర్ కాల్స్ అవి నాయిస్ ఎక్కువ అవుతుంది ట్రీ నుంచి. నేను జస్ట్ ఇట్లా టర్న్ చేసా, నా వెనకాల లెప్పడు కూర్చొని చూస్తుంది. ఇట్ వాజ్ అబౌట్ టు అటాక్ మీ వెనకాలే ఫ్రమ్ బ్యాక్ సైడ్. నేను సడన్గా ఇట్లా చూశాను, ఆ మూమెంట్ చూశాను, డన్. నేను కెమెరా ఏం లేదు, నా పక్కన డ్రోన్ ఉంది, డన్ అంతే. నేను ఏమీ లేదు, అన్ని పడేసి పరిగెత్తేసాను. నేను ఫస్ట్ పరిగెట్టేసారా? అది కూడా ఒక ఫ్రిక్షన్ మూమెంట్ ఇచ్చింది. నేను దెన్ ర్యాన్ అవే. అదేం చేసింది, వెళ్ళిపోయిందేమో నేను అనుకుని మళ్ళీ వచ్చి చూసి ఇట్ వాస్ స్టిల్ లుకింగ్ అట్ ఆన్ ద టాప్, ఇట్లా చూస్తుంది. దెన్ ఐ షౌటెడ్. నేను గట్టిగా షౌట్ చేసేసరికి అది పరిగెడుతూ ఏం చేసింది, మనకి విలేజెస్లో షిట్కి లెవెల్ ఉంటారు కదా పొలాల్లో వచ్చి, అది వాడి మీద జంప్ చేసి వెళ్ళి వాడు సబ్కాన్షియస్లో లేడు, కాన్షియస్లో లేడు, వాడు అయిపోయింది ఇంక వాడు లైఫ్. దోస్ ఆర్ క్రేజీ మూమెంట్స్. ఇప్పుడు ఫైనల్గా పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సో నా వరకు నేను సజెషన్ ఇచ్చేదంటే, సి వెన్ యు ఆర్ డౌన్, there will be life is like a roller coaster. There will be sometimes you will be up and sometimes you will be high. So when you are up, you should not feel proud and you should not take the success to head. When you are down, you should not be discreet by yourself. So you should not be depressed. So win or lose, you should be always humble. That makes a person real character to the society and which brings more awareness, and you will be more positive on every note. Regardless of whatever you search for it, you find for it, you explore for it, but it brings you a real character and real person in you. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు చాలా దూరం నుంచి వచ్చారు, టైం తీసుకుని ఇక్కడ వరకు వచ్చి ఈ 2-3 hours మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.